సో జియో నంబర్ 46 అనేది ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. దాని గురించి మేము ఇక్కడ ప్రస్తావన తీయడానికి రాలేదు. సో ఆల్రెడీ గత నోటిఫికేషన్ గురించి మేము ఇక్కడ ప్రస్తావన చేయాలి. పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ వెంటనే చేయాలి. నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలి. జీపీఓ పోస్టులు వెంటనే విడుదల చేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ పోస్టులు వెంటనే విడుదల చేయాలి. ఎస్పీడీసీఎల్ ఈ 13 నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకు ఇది మరో తెలంగాణ ఉద్యమం. ఈ రోజు ఒక నాంది మాత్రమే. ఈ రోజు కేవలం జర్నలిస్టులను ఉద్యమకారులు ఎందుకు పిలిచామో తెలుసా వాళ్ళకు? మీకు ఇంకా స్ట్రాటజీ తెలియదు. 2 రోజులు 3 రోజుల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు కేవలం లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ విద్యార్థి నాయకులతో ఒక మీటింగ్ పెడదాం, ఒక ధర్నా చేపిద్దాం. దాని తర్వాత కుల సంఘాల నాయకులను మద్దతు కొడదాం. దాని తర్వాత పొలిటికల్ నాయకులను ఇన్వాల్వ్ చేద్దాం. నోటిఫికేషన్ విడుదల చేయకపోతే అంటే లాస్ట్ కి విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, జర్నలిస్టులు, కుల సంఘాలు, పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్, సోషల్ యాక్టివిస్ట్ ఇలా ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం మీరు ఆ రోజు గొంతెత్తినారు. మరి ఈ రోజు మా కోసం ఎవరు ఎత్తాలి? మేము బయటకు వచ్చింది. ఎవరు పడితే వారు వచ్చి నిరుద్యోగం మీద మాట్లాడి రెచ్చగొట్టి మీకు ఎమ్మెల్సీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, పార్టీ పదవులు మీకు వస్తాయి. ఇప్పుడు రాండి, ఈసారి గెలవండి. మీరు ఎవరు గెలుస్తారు? ఈసారి గెలవండి. ఉద్యోగాలు వాటి మీద మీరు అనుకుంటున్నారు ఒక పార్టీని తిడితే ఇంకో పార్టీకి ప్లస్ అవుతుంది. ఇద్దరు పార్టీలు నడి రోడ్డు మీద బట్టలు చెప్పి నిలబెడతాం. టీటీసీ చేసినటువంటి ఆస్పిరెంట్స్ వాళ్ళు ఎడ్జిటి పోస్టులకు అప్లై చేయాలి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు కాదు అని చెప్పింది. ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కేవలము 33% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్ చేస్తుంది. మిగిలిన 67% అంతా కూడా ఈ ఎడ్జిటి వాళ్ళని ప్రమోషన్ల ద్వారా తీసుకొస్తుంది. ఊర్లో ఏమంటారంటారే ఇంత చదివింది అంటారు ఇంక ఉద్యోగం రాలేదంటే ఈ 33% స్కూల్ అసిస్టెంట్లు ఇస్తే దాంట్లో మళ్ళీ విభజిస్తారు. ఇదేమో ఇప్పుడు కానిస్టేబుల్ అయితే ఎనీ డిగ్రీ, బీటెక్, ఇంజనీరింగ్ ఏ డిగ్రీ అయినా ఆల్ ఆర్ ఎలిజిబుల్. కానీ దీంట్లో మళ్ళీ తెలుగు కొన్ని పోతాయి, ఇంగ్లీష్ కొన్ని పోతాయి, హిందీ కొన్ని పోతాయి, ఫిజిక్స్ కొన్ని, బాట్నీ, సోషల్, ఈ విధంగా అన్ని విడిపోతాయి. ఈ 33 పోస్టులలో వచ్చేదాన్ని ఒక జిల్లాకు 1-2. ఈ 1-2 అప్లికేషన్లు ఎన్ని ఉంటాయి? 5,000 ఉంటాయి. అర్థమైందా? వీ హ్యావ్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా అందరూ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, మస్తు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఈ రోజు వాళ్ళని ఏసీ రూమ్లలో పెట్టి మనం రోడ్ల మీద కూర్చుంటున్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడు. వాళ్ళు దంద చేసుకుంటారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ అధికారంలోకి రావడానికి డిఎస్సి 5,000 పోస్టులు అన్నారు. 5,000 పోస్టులు ఇచ్చే ఆల్రెడీ ఉన్నాయి. గతంలో ఇంకా 5,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఒక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే గురుకులాలలో ఆల్రెడీ ఆర్థిక శాఖ అనేది ఆమోదం తెలిపింది. బ్యాక్లాగ్ పోస్టులు మళ్ళా ఒక 150 దాకా 4,000 పోస్టులు ఉన్నాయి. అల్లా ఇప్పటికీ దాంట్లో ఇంకా ఒక 5,000 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. ఇది గురుకుల. మోడల్ స్కూల్లో 12 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. జేఎల్ పోస్టులు ఒక 13 సంవత్సరాల నుంచి, మొన్న లాస్ట్ టైం వేసిన దానికి 13 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ లేదు. మరి ఇదే ఎమ్మెల్యేలు ఒక 6 నెలలు తీసుకోమంటే తీసుకుంటారా? ఒక 10 ఏళ్ళకి ఎమ్మెల్యే ఎలక్షన్లు పెడదాం ఖాళీగా ఉండరు అంటుంటారా? కాంట్రాక్ట్ బేసిక్ లో ఒక 70,000 సాలరీ తీసుకునే కాడ 20,000 సాలరీ ఇస్తారు. మరి 2 లక్షలు తీసుకునే ఎమ్మెల్యేలకు ఒక 50,000, ఒక 30% ఎమ్మెల్యేలు తక్కువ జీతం తీసుకుంటారా? మన అడ్జస్ట్ కావాలి అని చెప్తా ఉన్నారు ఎంప్లాయ్మెంట్. మరి 1వ తారీఖు వీళ్ళ అకౌంట్లో జీతం పడట్లేదా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు? సో ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. సో దీన్ని బట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. నోటిఫికేషన్లు విడుదల వారికి ఇవ్వాలి. ఏ విధమైన కాంట్రవర్సీ ఉండొద్దు. ఈ కోర్టులు, కేసులు, లీకులు ఇవన్నీ చేస్తే మాత్రం పద్ధతి ఉండదు. చాలా మంది నిరుద్యోగులు, ఎన్నో వందల కుటుంబాలు, ఇక్కడ వేల కుటుంబాలు, ప్రత్యక్షంగా లక్షల మంది పైన మీరు తీసుకునే నిర్ణయాల ప్రభావం పడుతుంది. కాబట్టి జూన్ 2న ఖచ్చితంగా ఈ పోలీస్ శాఖలో కానీ, విద్యాశాఖలో కానీ, వైద్య శాఖలో కానీ, ఇరిగేషన్ సిస్టమ్ లో కానీ, ఎలక్ట్రిసిటీ
డిపార్ట్మెంట్ లో కానీ అన్ని పేరున అన్ని మినిస్టర్లతోని మీరు ఒకసారి ఇంటరాక్షన్ అయ్యి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసి పారదర్శకంగా నింపితే బాగుంటుంది అనేది చెప్తున్నా. సో ఇది మోడల్ స్కూల్, డిఎస్సి స్కూల్లో, గురుకుల స్కూళ్ళల్లో ఉండాలి. ఏదైనా వేకెన్సీస్ ఉన్నాయి అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్తున్నాం. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడ పోయినాయో మీకు కూడా తెలియాలి. ఈ స్కూళ్ళకి జీతాలు లేవు కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్తారు. ఇవన్నీ మానుకోవాలి. సార్కు, రేవంత్ సార్ కూడా తెలుసు నీకు ఫిజికల్ డెఫిసిట్ ఏంది, రెవెన్యూ డెఫిసిట్ ఏంది, ప్రైమరీ డెఫిసిట్ ఏంది, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఏంది అని. ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ సీన్ దట్ ఆల్ ద బడ్జెట్స్ సిన్స్ నువ్వు పొలిటికల్ ఉన్నప్పటి నుంచి. మన జీతాలు ఏడైనా దేవాలి మీరే చెప్పురు. ఎట్లా చెప్పురు అంటే ఒక అకౌంటబిలిటీ ఉన్నటువంటి 4 కోట్ల జనాభాకు నువ్వు బాధ్యత ఉండాల్సిన వ్యక్తివి ఆ విధంగా మాట్లాడుతున్నావు అంటే ఇవన్నీ కూడా పూర్తిగా గమనించి పీపుల్ ఆర్ సో అవేర్, వాళ్ళు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ప్రతిదీ కూడా నిబద్ధతతో ఉండాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నిబద్ధతతో లేకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇగ్నోర్ చేసింది నిరుద్యోగుల్ని ఏ విధంగా ఉన్నదో తెలుసు. సో ఫైనల్ గా మై హంబుల్ రిక్వెస్ట్ దోస్ ఏఐసిసి నటరాజన్ మీనాక్షి గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు మేడం ఆన్ June 2nd by 2025 release this notification. If you don't release this notification, you will see what BRS party has been facing too many issues, because we believed a lot you Congress party, still we have lot of belief on Congress party and government of Telangana and Revanth Reddy government. So please my humble request to tell them and interact with all the different institute, Ministry of Home Affairs, Ministry of Agriculture, Ministry of Health, Ministry of Education system, and know that all the vacancies how many are there. Please try to know it and release the notification without zero controversy, and we will be feel proud and happy. We have lot of gratitude. So this is great. దీంట్లో ఇంతసేపు లేట్ అయింది. వాస్తవానికి చాలా విషయాలను అన్నిటిని కూడా క్లుప్తంగా చెప్తాను. అన్నిటిపైన ఆధారాలతో సహా ఇప్పుడు ప్రతిదీ ఆధారాలు తీసుకొని వచ్చినాం. 29 జీవోను కూడా వేరే డిపార్ట్మెంట్లలో గ్రూప్ 2లో కూడా ఇప్పుడు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాన్ని నైట్ మొత్తం నిద్రపోకుండా ఇప్పటి వరకు ఉండి అడ్వకేట్ దగ్గర బ్రీఫింగ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు గ్రూప్ 1 విషయం మాట్లాడినాక గ్రూప్ 2 అన్ని నోటిఫికేషన్ల గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఇప్పుడు ఇది వచ్చింది క్యాలెండర్ గురించి కాబట్టి క్యాలెండర్ గురించి చెప్తాం. క్యాలెండర్కు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసిందంటే ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటిది ఒక్కొక్కటి వీళ్ళు బట్టి విక్రమార్క గారితో సంతకాలతో సహా వీళ్ళు పెట్టి ఇచ్చినటువంటిది ఇది జాబ్ క్యాలెండర్ది. ఇక్కడ వీళ్ళిద్దరు సంతకాలు పెట్టించారు. మరి ఇప్పుడు ఇది ఎటుపోయింది? దీనికన్నా ముందు యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారు వచ్చారు. ఇక్కడ 1,42 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరాలు ఇస్తున్నారు. ఇది ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ను కూడా పక్కన పెట్టేసి ఈ రెండు ఎవిడెన్సుల తర్వాత వీళ్ళు వచ్చి ఇచ్చినటువంటివి ఇంకా జాబ్ క్యాలెండర్లకు సంబంధించి ఇచ్చినటువంటివి ఫేజ్డ్ మేనర్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఇవన్నీ ఫస్ట్ జాబ్ క్యాలెండర్ను మిస్ చేసిర్రు, రెండో జాబ్ క్యాలెండర్ని ఇచ్చిర్రు, మూడో జాబ్ క్యాలెండర్ను ఉట్టిగా ఇచ్చారు. ఇగో ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్. ఈ తమిళనాడు జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్తో సహా ఉంటాయి. బీఆర్ దాంట్లో ఉన్న దాంట్లో కూడా ఇది బీఆర్ జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్ ఉన్నాయి. మనకున్నటువంటి జాబ్ క్యాలెండర్లో కేవలం ఏంటిదంటే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు అనేటటువంటిదే చెప్పిన వేకెన్సీస్ చెప్పలేదు. 2 లక్షల పైసలకు ఉద్యోగాలు ఉన్నాయని వీళ్ళు చెప్పినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇదే పృథ్వీ అన్న, విఠల్ అన్న, జర్సన్ అన్న అందరూ కలిసి తీసినటువంటి డేటా కూడా ఉంది. 2 లక్షల పైసలకు ఉన్నటువంటి డేటా అనేటటువంటిది ఆర్టికల్లో ఉన్నటువంటి వేకెన్సీస్లు ఎక్కడ పోయినాయి? అక్కడ ఇవ్వకుండా ఇవన్నీ ఉట్టేనే పక్కన పడేసిర్రు. ఆ డేటా వీళ్ళ దగ్గర ఉందా లేదా ఇప్పుడు పృథ్వీ అన్న, విఠల్ అన్న వాళ్ళకి పంపిస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు అన్నోళ్ళలో ప్రెస్ క్లబ్లో వీళ్ళు డిజిటల్గా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డేట్లు లేకుండా ఇచ్చినటువంటిది ఫస్ట్ జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి రెండో జాబ్ క్యాలెండర్ ఆగస్టులో ఇచ్చిర్రు. ఇప్పుడు వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్ నేనేం డిమాండ్ చేస్తున్నానంటే ఖాళీ పేపర్లతో ఇవ్వండి. మేమే ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఏదో మేమే నింపుకుంటాం, వేకెన్సీస్ మేమే నింపుకుంటాం, మేమే రాసుకుంటాం. ఇక మీరు ఇచ్చేది అట్లనే ఉంది కాబట్టి జాబ్ క్యాలెండర్ అది ఉద్యోగాలు 1,90,000 నువ్వు ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారితో చెప్పించినటువంటి దాని ప్రకారమే 1,90,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అనేటువంటిది అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే నిన్న ఒక సవాల్ ఇచ్చిరింది కదా రేవంత్ రెడ్డి గారు, నేను అన్ని నింపినా వచ్చినటువంటి ఉద్యోగాలు కనుక తక్కువ ఉంటే మాత్రం నేను దేనికైనా రెడీ అన్నారు. నేను చెప్తున్నా నువ్వు నింపినటువంటి కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే. ఇదే 12,000 ఉద్యోగాలకు ఇచ్చినటువంటివి
నువ్వు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 5,000 ఎక్కువ ఇచ్చినావు, హెల్త్ డిపార్ట్మెంట్ లో 5,000 ఇచ్చినావు, గ్రూప్ 1 లో 60 పోస్టులు ఇచ్చినావు, అన్ని కలిపితే దాదాపుగా 12,000. ఈ 12,000 ఉద్యోగాలు తప్ప నువ్వు ఎక్కువ ఇచ్చినావు అంటే చెప్పు. నువ్వు ఇక్కడికి రా, నువ్వన్నా ఉరికమ్మ వేస్తూ, నేనన్నా ఉరికమ్మ వేస్తా. ఇది రేవంత్ రెడ్డి, ఇది నువ్వు ఇచ్చిన సవాల్కు నేను స్వీకరిస్తున్నా, నా సవాల్కు నీకు తమ్మట నువ్వు స్వీకరించు. నువ్వు స్వీకరించకుంటే ఇద్దరన్నాగా బట్టి నువ్వు అన్నావుగా, ఇద్దరు రా ఇక్కడికి. ఇది పోతే ఇంకా 29 జీవో గురించి ఉన్నటువంటి దుర్మార్గము, దాని ఇంప్లిమెంటేషను అదొకటి చెప్తాం. 29 జీవో అనేటటువంటిది హారిజాంటల్ ఇంప్లిమెంటేషను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోషల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ ఉండాలి, అది హారిజాంటల్ గా చేస్తున్నారు. ఆ జీవో వచ్చినాక జరిగినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్ లో సూర్యాపేట జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలో, వనపర్తి జిల్లాలలో ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్టీలలో ఉన్నటువంటి వాళ్ళను మెరిట్లకు పోనివ్వకుండా అడిషనల్ రిప్రజెంటేషన్ గా నింపిర్రు. ఇది 29 జీవోను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నింపింది. వాళ్ళు కోర్సులకు రాలేదు. ఇంకా మీకు నిన్న గ్రూప్ 1 గ్రూప్ 2 కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఇచ్చిన దాంట్లో ఒక నగ్న సత్యాన్ని మీకు చూపిస్తాం. ఇది వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఇచ్చినటువంటి దాంట్లో GR 1:1 కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఇచ్చింది ఇది కదా. దీంట్లో మీరు ఏం చేసిందంటే, కొంతమంది నా దృష్టికి తీసుకొస్తే వీళ్ళు 5,000 పైచీలకు ఉన్నటువంటి GRL ఇచ్చారు. GRL కు ఒక కమాండ్ ఇచ్చినాం. ఎస్సీలు మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఒక 50,000 పైచీలకు వచ్చారు. దానికి ఇంకొక కమాండ్ ఇచ్చినాం. డిసెండింగ్ ఆర్డర్ అన్నాం. డిసెండింగ్ ఆర్డర్ వచ్చినాక అందులో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ చెక్ చేసుకుంటూ వచ్చినాం. వీళ్ళు ఇచ్చినటువంటి 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఇల్లు చూస్తే కేవలం ఎస్సీ వాళ్ళు 118 మంది ఉన్నారు, 136 మందికి. ఈ 18 మంది ఎక్కడ పోయారు? ఎస్సీ వాళ్ళు నీకు ఓపెన్ లోకి పోలేదా అంటే నీకు ఎస్సీ అన్నట్లేదు. ఇంక ఇది చాలా వర్క్ ఉంది కాబట్టి ఆగిపోయింది. ఎస్సీ ఎస్టీ బీసీది 2 daysలలో తీసుకొని వస్తాం. ఇది 29 హారిజాంటల్ ఇంప్లిమెంటేషన్ రిజర్వేషన్స్ కి ఎంత కండి కొడుతున్నారు అనేది. ఇది కనుక తప్పుంటే మీకు చెప్తున్నా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నికోలస్ గారు, నువ్వు రోజు వచ్చి కోర్టులో కూర్చుంటావు కదా, నువ్వు కోర్టులో కూర్చొని ఏం జరుగుతుందో ఏందని సెక్రటరేట్ కు ఎమ్మటే నువ్వు మెసేజ్లు పంపుతావు కదా. దమ్ముంటే మరి ఇక్కడికి కూడా వచ్చి నిరుద్యోగులే కదా ఇక్కడ ఉన్నది. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఇది మరి సెక్రటరేట్ కు రేవంత్ రెడ్డికి ఎందుకు పంపట్లేవు? మరి నీకు అంత దమ్ము లేదా? నేను నీ సవాల్లో విసురుతున్నా. నువ్వు ఇచ్చినటువంటి 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఎస్సీలో కేవలం 118 మందే ఉన్నారు. వాళ్ళు ఓపెన్ పోలేదా? ఈ 18 మంది ఎక్కడ పోయారు? గ్రూప్ 1 లో కూడా నువ్వు 16 మందిని అదనంగా రాపించినావు. ఈ 16 మంది ఎక్కడ పోయారు అని అడుగుతున్నావు. మేము ఇవన్నీ అడిగితే నువ్వు ఒకటే చెప్పినావు, నోటికాడి ముద్దను గుంజుకుర్రు అంటున్నావు. ఎవరికి నోటికాడికి ముద్ద పెడుతున్నారు, ఎవరు గుంజుకున్నాడు? నీకు కావాల్సినోనికి కలిపి నువ్వు పెట్టినావు. నీ ముద్దను మీరు లాక్కోలేదు, నీ ముద్ద వాళ్ళు లాక్కొని పోతారు. మా ముద్ద మాకు కావాలన్నా కానీ పక్కన ముద్దను గుంజుకునేటటువంటి ఒక దుర్సాహసం మేము చేయము. ఇది రేవంత్ రెడ్డి మీకు చెప్పేటటువంటిది. 29 జీవో రావడము, దానికి సరైనటువంటి అవగాహన లేక అన్ని డిపార్ట్మెంట్లలో ఇంప్లిమెంట్ చేయడము, దాని కోర్టులలోకి వెళ్ళలేక ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత దుర్మార్గంగా, మైనార్టీలైనా అందరూ కూడా ఎంత దుర్మార్గంగా నష్టపోతారు అనేటటువంటిది మీరు తెలుసుకోవాలి. ఇంకొకటి, అందరు నోటిఫికేషన్ అంటున్నారు. వాస్తవ నోటిఫికేషన్లతో పాటు ఇంకా నేను కొన్ని అంశాలు డిమాండ్ చేస్తున్నా. నోటిఫికేషన్ ఇస్తావు కరెక్టే, మరి నోటిఫికేషన్ వచ్చినాక వీళ్ళు చదువుకోవడానికి ఏ పుస్తకం ప్రామాణికం కూడా నువ్వు చెప్పాలి కదా. మరి గ్రూప్ 1కే నువ్వు తెలుగు ప్రామాణికం కాదన్నావు, గ్రూప్ 1 ప్రిలిమ్స్కే నువ్వు వికీపీడియా ప్రామాణికం అన్నావు. ఎగ్జామ్ రాసినాక రేవంత్ పీడియా ప్రామాణికమా, గట్టి పీడియా ప్రామాణికమా, ఏ పీడియా ప్రామాణికం చెప్పండి. గాంధీ భవన్ పీడియా ప్రామాణికం అని చెప్పండి. నువ్వు పుస్తకాలు ప్రామాణికం చెప్పకుండా, ఏది చెప్పకుండా నోటిఫికేషన్ ఇస్తే ఎట్లా? ఇంకొకటి, ఇచ్చే నోటిఫికేషన్ కూడా నువ్వు కనుక సరిగ్గా ఇవ్వకపోతే మాత్రం ఊరుకునేదే లేదు. ఎందుకంటే ఆ రోజు నువ్వు గ్రూప్ 1 ఆ రోజు బస్ యాత్రలు చేస్తుంటే కేటీఆర్ అశోక్ నగర్కి వచ్చి 1000 పోస్టులు పెంచుతుంటే ఇదే రియాజ్ వీళ్ళందరూ ఉండి 2,000 పోస్టులు పెంచుతామన్నారు. 2,000 పోస్టులు పెంచకపోతే నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే రియాజ్ వీపు పలికితే నోటిఫికేషన్ వస్తాయి అన్నందుకు నా మీద 3 సెక్షన్లతో కేసులు పెట్టించినావు. 3 సెక్షన్లు కాదు రియాజు, నువ్వు ఉన్నంత కాలం జీవితకాలం నా మీద కేసులు పెట్టించుకో. ఎందుకంటే తగ్గేదే లేదని చెప్తున్నా. ఎందుకంటే నా కాలం వాస్తవాలు సత్యాలు ఉన్నాయి. ఇవి మీకు చెప్పదలుచుకుంది. ఇంకా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు 29 జీవో రాజ్యాంగబద్ధం కాదో ఫస్ట్ తెలుసు, 46 జీవో సంగతి ఏందో తెలుసు, రిలింక్విష్మెంట్ ఏందో తెలుసు, నువ్వు ఇచ్చే ప్రామాణిక పుస్తకాలు ఏందో తెలుసు, నువ్వు వచ్చినాక నీ ఫీ ఏ విధంగా ఇస్తావు అనేది తెలుసు.
ఇవన్నీ తేల్చకుండా నువ్వు అడ్డగోలుగా నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1లో 60 పోస్టులు ఇస్తా, గ్రూప్ 2కు 300 ఇస్తా, తర్వాత గ్రూప్ 3 గ్రూప్ 1 కలిపి 1500 ఇస్తా అంటే నీ అమ్మ జాగిరా మీ అబ్బ జాగిరా అంటున్నావు. ఎందుకంటే మా కాడ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. నువ్వు ఆ రోజు వేకెన్సీస్ ఇస్తాను చెప్పినావు, బిస్వాల్ కమిటీ రిపోర్ట్ చెప్పినావు, అన్ని చెప్పి ఆ రోజు నువ్వే అన్నావు కదా కేసీఆర్ ఇంత 4గురికి ఉద్యోగాలు పోతే 4 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయన్నావు. అలా 4గురికి ఉద్యోగాలు పోయినాయి, మరి మాకు ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? కాంగ్రెస్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఇది నిలదీస్తే కేసులు పెడతావా? మేము కోరేది ఒకటే, నోటిఫికేషన్ రావాలి. గ్రూప్ 1లో 700 పోస్టులతో మళ్ళా నోటిఫికేషన్ రావాలి. గ్రూప్ 2లో 2000 రావాలి. గ్రూప్ 3లో 3000 రావాలి. గ్రూప్ 4లో 20,000 రావాలి. SIPCలు 20,000 రావాలి. డిఎస్సి అనేటటువంటిది డిఎస్సీలో కూడా 10,000 పైచలకు రావాలి. ఎందుకంటున్నావు అంటే 23,000 స్కూళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు మూస్తే మరి నువ్వు తెరిపించిన ఎన్ని చెప్పు, నువ్వు మూస్తే ఎన్ని కూడా చెప్పాలి. ఒకవైపు గురుకులాలలో కాలేజీలు మూస్తావు, ఒకవైపు మూసేస్తూ మాకు ఉద్యోగాలు రావాలంటే అన్ని చెప్తాయి. గురుకులాలలో మొన్న చాలా కాలేజీలు మూసేసారు, అవి అట్లా మూసేసుకుని పోయి మా నోటిఫికేషన్ తగ్గివద్దని చెప్తున్నాం. ఇంకా సమయం 2023 జాబ్ క్యాలెండర్ లో పవర్ సెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారని ప్రకటించారు. అయితే మేము ట్రాన్స్కో నోటిఫికేషన్ కానీ SPDCL, NPDCL, JLMA, సబ్ ఇంజనీర్ ఈ పోస్టుల కోసం గత 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ రోజుల నుంచి హైదరాబాద్కి వచ్చి ఇట్లా ప్రిపేర్ అవుతున్నాం. కోచింగ్ సెంటర్లలో ఎన్నో కష్టాలు పడుకుంటూ హైదరాబాద్ లో ఉంటున్నాం, కానీ ఇప్పటికీ కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయట్లేదు. పైగా మేము ఇంత కష్టపడుతూ ఇక్కడ ప్రిపేర్ అవుతుంటే మేము నోటిఫికేషన్స్ వద్దని ధర్నాలు చేస్తున్నామని గవర్నమెంట్ సీఎం గారు అలా మాట్లాడడం అస్సలు హర్షణీయం కాదండి. ఎందుకంటే మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇంట్లో వాళ్ళకి వదిలేసుకొని దూరం వచ్చి హాస్టళ్లలో వండుకుంటూ కష్టాలు పడుకుంటూ ప్రిపేర్ అవుతున్నాము. సో దయచేసి ఈ జూన్ 2న ఖచ్చితంగా పవర్ సెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇన్ని రోజులు ప్రజాభవన్ చుట్టూ అన్ని ప్లేసెస్కి మేము వెళ్ళి కాంటాక్ట్ అవుతూనే ఉన్నాము, మినిస్టర్స్ని కలుస్తూనే ఉన్నాము. ఎంత వెళ్ళినా కూడా మాకు అసలు రెస్పాండ్ అవ్వట్లేరు. పైగా ఇదంతా చేయంగా కూడా మేము వద్దని నోటిఫికేషన్స్ వద్దని మేమే ధర్నాలు చేస్తున్నామని అనడం అసలు మేము నిరుద్యోగులకు అనేది చాలా బాధాకరంగా ఉంది ఈ సిచ్యుయేషన్. ఇలా మాత్రం ఉండకూడదు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అనేది దీంట్లో చేంజ్ రావాలి. ఖచ్చితంగా నోటిఫికేషన్ జూన్ 2న రిలీజ్ చేయాలని ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేసాం, కానీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము పవర్ సెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్. నమస్కారం, నేను విద్యుత్ శాఖ తరపున మాట్లాడబోతున్నాను. సో మాది విద్యుత్ శాఖ నిరుద్యోగులం. మేము కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టో ప్రకారము మా శాఖలోని 4,000 ఖాళీలు ఉన్నాయి. దానికి సంబంధించిన JLM పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, సబ్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ మే 2024లోనే రావాలని ఉంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో. కానీ మే 2024లో రాలేదు. తర్వాత అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దాని ప్రకారము ఇంజనీరింగ్ కు అండ్ పవర్ సెక్టర్ విద్యుత్ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని అక్టోబర్లో వస్తాయని చెప్పారు. రాలేదు. ఎందుకు అని మేము వెళ్ళి అడిగాము. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అని చెప్పారు, మీరు ఎవరినైనా ఫ్రీగా కలవచ్చు అన్నారు. సరే అని ప్రజావాణికి వెళ్ళాము, గాంధీ భవన్కి వెళ్ళాము, సెక్రటేరియట్కి వెళ్ళాము, అన్ని HODs కలిసాము, CMDలను కలిసాము. ఎందుకు నోటిఫికేషన్ వస్తలేదు అని అంటే SC వర్గీకరణ వల్ల ఆగిపోయింది అన్నారు. సరే, అది మా అభ్యర్థులకి ఉపయోగపడుతుంది కదా అని మేము వెయిట్ చేశాము. SC వర్గీకరణ తర్వాత ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తుందని అన్నారు. రాలేదు. ఏప్రిల్లో ఇస్తామన్నారు. రాలేదు. ఇంకా అది రాకుండా మీ పై నుంచి సీఎం ఏం మాట్లాడుతున్నారంటే నిరుద్యోగులే వద్దని అంటున్నారు, నోటిఫికేషన్స్ అని అంటున్నారు. మేము ఇవ్వండిరా బాబు అని మీ ఎండ తిరుగుతున్నాము. ఎప్పుడు వస్తాయని మేము అశోక్ నగర్లు, దిల్సుఖ్ నగర్లు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరుగుకుంటూ డబ్బులు లేక ఇక్కడ ఎన్ని రోజులని మీరు వస్తాయని చెప్తారు. మీరు మీ ప్రకారం, మీ మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇస్తామని మీరు చెప్పినాయి. కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేసిన విధంగా ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. సో మేము మా విద్యుత్ శాఖ తరఫున ఎన్ని రోజులు రిక్వెస్ట్ చేశాం, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ శాఖతో పాటు మిగతా నోటిఫికేషన్స్ అన్ని, అది డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ ఇప్పటి వరకు రావాల్సిన అన్ని నోటిఫికేషన్స్ వెంటనే
జూన్ 2 లోపల రిలీజ్ చేయాలని మేము ఈ వేదిక తరపున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. డివైడ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి గ్రూప్స్ రాస్తారు కదా. ఇప్పుడు మేము బిఎడ్ చేసినంత మాత్రాన టీచింగ్ ఫీల్డ్ కే పరిమితం కాదు, మేము కూడా గ్రూప్స్ రాస్తాము, అన్ని రాస్తాం మేము. కాకపోతే మాకు జూన్ 2 కి మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి మీరు చెప్పిన ప్రకారం మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే మీరే చెప్పారు నిరుద్యోగుల వల్లనే మేము ఈ రోజు అధికారంలో ఉన్నామని. మరి నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చే బాధ్యత ఎవరిది? మీరు ఎంతసేపటికి ఏ ఎన్నికలు పెట్టుకోవాలి, ఏ జీవోలు మార్చుకోవాలి, ఏ విగ్రహాలు మార్చుకోవాలి, ఎట్లా చేయాలి, దీని మీద ఫోకస్ చేసిర్రు గాని నిరుద్యోగుల పైన ఎవరైనా ఫోకస్ చేస్తున్నారా? మా కర్మేందో గాని కొన్ని నోటిఫికేషన్ లో లోపాలు ఉన్నాయని ఏదైనా లీడర్ దగ్గరికి వెళ్తే మేము గురుకుల విషయంలో చాలా మందిని కలిసినాము. అయితే రిలింక్వెస్ట్మెంట్ ఇవ్వండి, డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి అంటే రిలింక్వెస్ట్మెంట్ అంటే ఏంది అని అడిగే భాగ్యం అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రిలింక్వెస్ట్మెంట్ అంటే తెలియనప్పుడు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి మనం ఏం న్యాయం అడుగుతామని నాకే అర్థం కాలేదు. అమ్మ ఇలాంటి వాళ్ళని అడగడం కంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అడగడమే బెటర్ అనుకున్నాం మేమే. అసలు మీరు కరెక్ట్ టైంలో నోటిఫికేషన్స్ ఇచ్చి ఫిల్అప్ చేసి ఒక పద్ధతిలో ఒక ప్రాసెస్ లో ఫిల్అప్ చేస్తే మేము ఎందుకు ఇక్కడ కూర్చుంటాము? మేము ఇక్కడ కూర్చోం కదా. కరెక్ట్ టైంలో మీరు ఇచ్చేసే ధర్నా చౌక్ లో మాకేం పని? మేము డైరెక్ట్ ఏదైనా జాబ్ చేసుకుంటూ కూర్చుంటాం కదా. ఇచ్చే నోటిఫికేషన్లు సక్రమంగా ఇవ్వండి. జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ లో జాయిన్ అవుతారు, రాని వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ అన్నా చేసుకుంటారు కదా. ఇట్లా ఇస్తామని ఆవకాయ ఊరిచ్చినట్టు ఊరిచ్చి ఇంకెప్పుడు ఇస్తారు? ఇప్పుడు నెక్స్ట్ అంటే మనకి లోకల్ ఎలక్షన్స్ పెడతారట. మనం ఇంత జాబ్ క్యాలెండర్ అని మనం ఫైట్ చేస్తుంటే మేము లోకల్ ఎలక్షన్ ఇస్తాం నోటిఫికేషన్ అని చెప్పేసి మన చెంప మీద కొట్టినట్టు ఇస్తున్నారు. అయినా సరే ఈ నిరుద్యోగులు కూడా అసలు అడుగు మొదలైంది జాబ్ క్యాలెండర్ కోసం. ఈ రోజు మొదలైన అడుగు జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు మీరు ఎవ్వరు కూడా వెనక్కి తగ్గొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఎంత మంది ఇంత ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా మీకోసం ఎట్లా ముందుకొచ్చిరో, మీ జాబ్ కోసం జాబ్ క్యాలెండర్ కోసం మీరే రేపటి నుంచి కూడా ప్రతిరోజు మనం ధనాచౌక్ లో కూర్చోలేం. కానీ మనకి ఎక్కడ వీలైతే అక్కడ మీ ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేయండి. ఓట్లు వేసారు కదా, మీ ఎమ్మెల్యేలకు ఓటు వేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మన సర్పంచ్ ఎలక్షన్ లకు వస్తారట, జెడ్పీటీసీలకు వస్తారట. మరి ఏం తీసుకొని కొడతారో మీరే చూసుకోండి. నేను చెప్తాను, నేనైతే నా ఇంటి ముందు పోస్టరే పెడతా. ఎవరో వచ్చే ఎంపీటీసీ గానీ జెడ్పీటీసీ గానీ పోటీ చేసే అభ్యర్థి ఎవరో జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది ఫస్ట్ ఇచ్చి నువ్వు ఫస్ట్ నా ఇంట్లో అడుగు పెట్టని చెప్పేసి నేను పోస్టరే పెట్టేస్తా. నేనైతే క్వశ్చన్ చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి గురుకుల కోసం ఫైట్ చేసి అలసిపోయి గురుకులాలో మాకు చాలా అన్యాయం చేసిరు. 10,000 పోస్టులు వచ్చినప్పటికీ ఫిలపింగ్ మాత్రం ఒక 6,000 అయినాయి, మిగతా 3,000 బ్యాక్లాగ్స్ అయినాయి. ఎక్కడ ఇంత దరిద్రం ఉంటుందా? వాళ్ళు ఒక ప్రాసెస్ లో చేసింటే మేమెవ్వరం కూడా ఈ రోజు ఇట్లా మైకులు పట్టుకొని మాట్లాడేటోళ్ళం కాదు, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునేటోళ్ళం. అయితే ఇప్పటికీ మా కేసుని కోర్టులోనే అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు మమ్మల్ని. ఇంకా అనుకున్నాము ఇదంతా గోస్ ఎందుకు రాబాయి, కొత్త నోటిఫికేషన్ అన్నా ఇవ్వండి, అట్లనన్నా చదువుకుంటాం. ఇప్పుడు జూన్ లో మనకి డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఉంది, గెస్టెడ్ ఉంది, జనరల్ ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వండి. ఇప్పుడు జూన్ లో గానీ గెస్టెడ్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే భారీ ఎత్తున ఉద్యమాలు అయితే మొదలైతాయి ఖచ్చితంగా. మరో తెలంగాణ ఉద్యమం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరు చెప్పకపోయినా మనం ఇంతమంది ముందుకు వచ్చి ఈ రోజు కొట్లాడుతున్నాం అంటే రేపన్నాడు ప్రతి ఎమ్మెల్యేకి భర్త పూజనే ఉంటది. ఇక మీ బరాబర్ చెప్తున్నాము. ఇక మీ గవర్నమెంట్ కేల్కతం దుకాన్ బంద్ ఎట్లా గెలిపించినామో అట్లనే మీ ఆఫీస్ లోకి వచ్చి మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టకపోతే మా పేరే వేరే పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేషన్. ఎన్ని నెలలని చదువుతాము? అసలు మన రెంట్లో ఎవరైనా కడుతుర్రా? ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనము. ఈ ఉద్యోగాల కోసం ఇల్లు వాకిలు వదిలేసి హైదరాబాద్ వచ్చి ఉండి ఎవరి కోసం ఉంటున్నాము? మన కోసం ఉంటున్నాం. అట్లా కూడా ఈ పార్టీ గెలుపు కోసము మనం అందరం లైబ్రరీలు బుక్స్ అన్ని పక్కన పెట్టేసి వీళ్ళ కోసం కష్టపడితే ఈ రోజు ఇట్లా క్వశ్చన్ చేసేటోళ్ళనందరినీ ఇంకా ఏదో పార్టీ పేరు పెట్టేసి వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు మా వెనకాల ఎవరైనా ఉన్నారా? ఏ పార్టీలో ఉన్నారా? మా అంతటా మేమే వచ్చినాం. మాకు ఏ పార్టీ రంగును పూయకండి.
మా అంతటా మేమే స్వతహాగా వచ్చినాం ఇక్కడికి. మిమ్మల్ని ఎట్లా గెలిపించినామో ఈ రోజు అట్లా క్వశ్చన్ చేస్తున్నాము. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేసిన వాళ్ళని టార్గెట్ చేసి ఏదో ఒక కేసులో ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంది, ఎన్ని రోజులని భయపడతాము? సరే, మాకు కేసులు పెట్టి ఇరికిచ్చినా పర్లేదు, మా ఇంట్లో ఒకరికి ఉద్యోగం వచ్చినా చాలు, మేము బాగుపడతాం, మా కుటుంబం బాగుపడుతుంది. కానీ ప్రశ్నించే గొంతుకల్ని మీరు అనగదొక్కాలనుకుంటే మాత్రం అది అసంభవం, జరగని పని. వెంటనే June 2 కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అన్న ప్రకారమే జూన్ లో మనకి గెస్టెడ్ పోస్టులు ఉన్నాయి. ఆ గెస్టెడ్ పోస్టులు డిఎస్సి యథావిధిగా, ఈ టెట్ లో కూడా అన్ని ఫీజులు పెంచేసి 250 ఉన్న ఫీజుని 750, 1000కి పెంచారు. ఎందుకు అసలు అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అట. ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి నువ్వు ఏమైనా డిస్ట్రిక్ట్ లో పెడుతున్నావా? అట్లా కూడా మాకేమైనా సౌలభ్యంగా పెడుతున్నావా? లేదు. వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఎక్కడనో మల్లారెడ్డిని బతికించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కదా, మల్లారెడ్డిని బతికిస్తున్నాడు. ఇప్పుడు మల్లారెడ్డి మంచోడే, నువ్వు మంచోడే. ఆయన బాగుపడుతుండు, నువ్వు బాగుపడుతున్నావు. మధ్యలో ఎవరు చచ్చిపోతురు? మేము జర్నీ చేయలేక, మేము ఎగ్జామ్స్ మిస్ అవుతున్నాము జర్నీ చేయలేక. ఇట్లా చాలా ఉన్నాయి నిరుద్యోగుల సమస్యలు. చెప్పాలంటే అసలు ఈ 3 గంటలు కూడా సరిపోదు. మనం అంతా పొట్ట కొట్టుకొని అంతా అన్ని చాలా సాక్రిఫైస్ చేసి చదువుకుంటున్నాము. దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా June 2 కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, ఇంకొకటి అది జాబ్ క్యాలెండరే కదా, మేము కరెక్టే రిలీజ్ చేసినాం కదా అంటున్నారు కదా. సరే, అదే నిజమైన జాబ్ క్యాలెండర్ అయితే మీరిచ్చిన ప్రకారమే నోటిఫికేషన్స్ ఫిల్అప్ చేయండి. లేకపోతే పెద్ద ఎత్తున మరో తెలంగాణ ఉద్యమం మొదలైతది. ఇది గుర్తు పెట్టుకోండి. పాఠశాలలో తప్ప లైబ్రరీ పోస్టులు అనేది ఎక్కడ లేవు. మేము లైబ్రరీ హై స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసి లైబ్రరీ పోస్టులను ఇవ్వాలన్నది మా డిమాండ్. ఓన్లీ స్కూల్స్లలో మాత్రమే కాదు, కస్తూర్బా గాంధీలో, మోడల్ స్కూల్స్లో శాంక్షన్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా లైబ్రరీ పోస్టులు ఫిల్ చేయడం లేదు. ఈ రాబోయే డిఎస్సిలో మాకు లైబ్రరీ పోస్టులు ఇవ్వాలన్నది మా ముఖ్య డిమాండ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా గవర్నమెంట్ చేంజ్ కావాలి. గవర్నమెంట్ చేంజ్ అయితేనే మా విద్యార్థులందరికీ కూడా నోటిఫికేషన్ విడుదలవుతున్న ఆ ఉద్దేశంతో మాత్రమే మేమందరం కూడా విద్యార్థి నాయకులు ఎవరైనా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మారు. ఆ మేము నమ్మాము కాబట్టి మీరు ఖచ్చితంగా అంత ఉద్యమం చేసిండు, ఎన్నో పాటలు పట్టిండు. కానీ తెలంగాణ ఉద్యమం గురించి నేను చేశాను అన్నట్టుగా ఎప్పుడు కోరుకోలే. ఆయన ప్రాణ త్యాగ ఫలితము ఖచ్చితంగా ఆయనకు నివాళిగా మీరు మాకు జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు గద్దర్ గారిని గౌరవించారు, సంతోషం. మీరు గద్దర్ గారిని గౌరవించారు. పాలమూరు ఇజ్జత్ ఇవ్వకండి, మాటలు పెట్టుకోండి. దయచేసి అన్ని డిఎస్సి ఒకే గొడుగులు తీసుకొచ్చి ఒకే ఎగ్జామ్ పెట్టి మా భవిష్యత్తు తీరుస్తారని, మా కోరికలు తీరైపోయాలని కోరుతున్నాను. ఈ సమయం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. నేను ఏడబ్ల్యూ ఆస్పిరెంట్ ని, సివిల్ డిపార్ట్మెంట్. లాస్ట్ టైం మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు మనకు అక్టోబర్ లో ఏడబ్ల్యూ సివిల్ మరియు పవర్ సెక్టర్ రెండు రిలీజ్ చేస్తామని చెప్పారు. సో దాని ప్రకారమే ఇప్పుడు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి పోస్ట్పోన్ చేసి, మళ్ళీ మేము ఎస్సీ వర్గీకరణ తర్వాత ఎక్కడి నుంచి అయితే ఆగిందో అక్కడ నుంచే మేము రిజ్యూమ్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళన్న అన్నదాని ప్రకారం మాట తప్పినారు. అక్టోబర్ లో ఇవ్వాల్సిన 2 నోటిఫికేషన్, ఫస్ట్ నోటిఫికేషన్ ఇది వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మాట్లాడుకుంటే అక్టోబర్ లో పవర్ సెక్టర్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఏడబ్ల్యూ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వలేదు. మా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం మీ అన్నదాని ప్రకారం మేము కొత్తగా అడగట్లేదు. ఫస్ట్ మీరు అన్నదాని ప్రకారమే కొత్త జాబ్ క్యాలెండర్ అవసరం లేదబ్బా, ఇప్పుడు ఉన్న దాని ప్రకారమే మీరు రిజ్యూమ్ చేసి ఇస్తామని చెప్పారు. ఎక్కడి నుంచి ఆపిరు ఆ ఆర్డర్లని అక్టోబర్ లో మాకు ఏడబ్ల్యూ ఇస్తామని చెప్పారు, సివిల్ గానీ డిస్కామ్స్ కానీ ఏదైనా. సో దాని ప్రకారం మీరు కంటిన్యూ చేయాలని కోరుతున్నాము. అదే విధంగా మేము లాస్ట్ టైం చూసుకుంటే కొత్తగా డిప్యూటీ సర్వేలు మేము విఆర్ఓతో ఫిల్అప్ చేస్తామని చెప్పారు. కానీ మీరు విఆర్ఓ వాళ్ళకు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందని మీరు ఫిల్ చేస్తామో మాకైతే తెలియదు. కూడా నిరుద్యోగ సమస్య అంటే చలనం లేకుండా పోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో నోటిఫికేషన్లు, అదిగో నోటిఫికేషన్లు. ఇది గత ప్రభుత్వం మాకు నోటిఫికేషన్ వేయట్లేదు అని చెప్పి బొంద పెట్టి ఫామ్ హౌస్ లో నిలబెడితే, ఈ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీకు ఇదిగో నోటిఫికేషన్లు వేస్తాము, అదిగో నోటిఫికేషన్లు వేస్తామని చెప్పి తర్జన భర్జన చేస్తూ, మరి అతి త్వరలో ఏ పదం చెప్పినా కూడా, ఎప్పుడు చెప్పినా కూడా అతి త్వరలో నోటిఫికేషన్ అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తా ఉన్నారు. ఇక్కడ అశోక్ నగర్ లో కావచ్చు, దిల్సుఖ్ నగర్ లో కావచ్చు, మా నిరుద్యోగ యువతలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, మరి మేము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తల్లిదండ్రులకు మాకు
మాకు నోటిఫికేషన్ వస్తుంది, మేము ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అని చెప్పి అనేకమైన విద్యార్థులు ఈరోజు ఎదురు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నాలు చేస్తా ఉన్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పడానికి సిగ్గుశరం ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఉన్నారు. రాష్ట్ర 17 నెలలు అయింది, మాకు నోటిఫికేషన్లు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి టైం ఇచ్చాం, వేచి చూస్తాం. రాహుల్ గాంధీ అయితే అడుగడుగున అశోక్ నగర్ లో ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగులతోటి మాట్లాడుకుంటూ ఎక్కడ పడితే అక్కడ హామీలు ఇచ్చిపోయిన రాహుల్ గాంధీ, మరి రాహుల్ గాంధీ ఎక్కడ పోయినారు కూడా ఈరోజు నిరుద్యోగుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో మాకు నోటిఫికేషన్లు, ఏ నోటిఫికేషన్ వేసినా కూడా ఒకప్పుడు 300, 200 ఉండదు, ఇప్పుడు 700, 800, 900 నోటిఫికేషన్లు వేసుకొని కేవలం నోటిఫికేషన్లు కేవలం వాళ్ళు ఖజానా నింపుకోవడానికి తూతూ మంత్రంగా ఏదో నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను మోసం చేస్తూ ఉన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మీ పక్షాన ఉంటామని చెప్పి అనేకమైన హామీలు ఇచ్చి గడ్డనెక్కుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా మేము నమ్మినాం, ఎక్కడ పడితే అక్కడ మా శక్తికి మించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి మేము మించుకొంచుకుంటే ఈ రాష్ట్రంలో మాత్రం ఈ రోజు రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఈ రోజు 10 జిల్లాలు, 33 జిల్లాలు కొత్త జిల్లాలు వచ్చాయి. అనేకమైన ఖాళీ పోస్ట్ ఎక్కడ పోయినా కూడా ఖాళీ కుర్చీలు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఎక్కడ సామాన్య ప్రజలు పోతే గవర్నమెంట్ ఆఫీస్ లో పని కావటం లేదు. ఎందుకంటే అధికారులు లేకపోవడం వల్ల, నోటిఫికేషన్ లేకపోవడం వల్ల, స్టాఫ్ లేకపోవడం వల్ల ఏ సామాన్య ప్రజలు ఒక్కసారో 2 సార్లు పోతే పని అవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేవలం టైం పాస్ చేస్తూ మిస్ వరల్డ్ పోటీలు పెడుతూ అనేక విదేశాల ట్రిప్కు పోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, తక్షణమే మా నోటిఫికేషన్లు వేసి మా నిరుద్యోగుల పక్షాన జూన్ 2వ తారీఖు నాడు లోపల మాత్రం జాబ్ నోటిఫికేషన్ వేయకపోతే మాత్రం ఇక్కడ ఉన్న పెద్ద అందరు నాయకులను ఏకం చేసి, అందరు లీడర్లను ఏకం చేసి, ఉద్యమకారులను ఏకం చేసి, జర్నలిస్టులను ఏకం చేసి మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇన్ని రోజులు మీకు రిక్వెస్ట్ చేస్తాం, అర్జీ చేస్తాం, ఎక్కడ పోయినా మీ వినతి పత్రాలు ఇచ్చాం. ఇంకా ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే నిరుద్యోగుల యోగ్యతలో ఒక్కొక్కరిలో రక్తం మరుగుతా ఉంది. ఇంకెన్ని రోజులు మేము రిప్రజెంటేషన్లు ఇవ్వాలి, ఇంకెన్ని రోజులు మేము నోటిఫికేషన్ కోసం ధర్నాలు చేయాలి. బిడ్డ ఎక్కడిదక్కడ మంత్రులను, ఇక్కడ ఉన్న సగం మంది మంత్రులకు జాబ్ నోటిఫికేషన్ అన్న స్పెల్లింగ్ కూడా రాదు. జాబ్ నోటిఫికేషన్ అన్న స్పెల్లింగ్ కూడా సగం మంది మంత్రులకు రాదు. వీళ్ళు పరిపాలన చేస్తారంట, వీళ్ళు రేసింగ్ తెలంగాణ చేస్తారంట. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోసిన ₹1 కూడా వెళ్ళదు, నన్ను కోసిన ₹1 కూడా వెళ్ళదు. నేను అప్పుల కోసం బ్యాంకులకు పోతే చెప్పులు ఎత్తుకపోతారేమని చూస్తున్నారంటే పక్క రాష్ట్రాలు ఉన్న వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళు మాకు ఫోన్లు చేసి మీ రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రానికి రండి, నీకు జాబులు ఇప్పిస్తామని అంటా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అని తెలియజేస్తూ త్వరలోనే జూన్ 2వ తారీఖు లోపల జాబ్ నోటిఫికేషన్ అయ్యకపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నిరుద్యోగులకు న్యాయం చేయాలని. ఆ రోజు 610 జీవో కావచ్చు, నాన్ మిల్కీ ఉద్యమం కావచ్చు, మిల్కీ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు, ఇడ్లీ సాంబార్ ఉద్యమం కావచ్చు, మీరెప్పుడు అడక తినేటోళ్ళు కాదు. మీరు దేహి అనాల్సిన అవసరం లేదు. మీ హక్కు ఇది మీ యొక్క బాధ్యత, మీ హక్కు. రాజకీయ నాయకులకు ఉద్యోగం ఇచ్చారు మీరు. ఎవరైతే రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎల్లిగౌడ్ మల్లిగౌడ్ కావచ్చు, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినాం మనం, అవునా కాదా? ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం మీరా కాదా? మనమంతా బస్సు యాత్రలో తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపించినామా లేదా? మిస్టర్ రాహుల్ గాంధీ, shame on you. One side you are holding constitution, one side your Congress party, Mr. Revanth Reddy, destroying the constitution. Group 1 విషయంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా లేదా? గ్రూప్ 1 విషయంలో రాజ్యాంగాన్ని తుగల దొక్కిందా లేదా? అమ్మ ప్రియాంక గాంధీ, ఆమె ఏమంటారు, మిసెస్ ప్రియాంక గాంధీ, you came to Saror Nagar, you declared youth declaration, you promised 2 lakh job calendar. I am requesting you and demanding you, Mrs. Priyanka Gandhi, you should respond tomorrow morning. Otherwise, we will disband and adjourn చేస్తాం. ప్రియాంక గాంధీ
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఈ రేవంత్ రెడ్డి గారు ఎల్లిగాడు మళ్ళీ గారిని చూసి మనం ఓటేయాలి. 78 క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. మీ మీద కేసులు ఉన్నాయా? కేసీఆర్ మీద పాస్పోర్ట్ బ్రోకర్ కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయా? ఒక కారు నడిపే డ్రైవర్ కి డ్రైవింగ్ రావాలా వద్దా? వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా వద్దా? కారుకి 4 గిర్రలు ఉంటాయి, క్లచ్ ఉంటుంది, టైర్లు ఉంటాయి, ఒక పద్ధతి ప్రకారం నడవాలి. ఏ కారు నడిపే డ్రైవర్ కే అర్హత ఉండాలి, మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కానీ ప్రభుత్వాన్ని నడిపే ఈ బ్రోకర్ గాళ్ళకి, బేకార్ గాళ్ళు ఎవరైనా నడపచ్చా? ప్రభుత్వాన్ని నడపడానికి ఎవరికి అర్హత లేదా? ఎవరు పడితే వాడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కావచ్చా? అంటే మనం ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. 75 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్లు, ఆర్టీఓలు, రేపు రాష్ట్రాన్ని నడిపించే కలెక్టర్లు, దేశాన్ని నడిపించే ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ ఎర్రటి ఎండలో కూర్చుంటే పాస్పోర్ట్ బ్రోకర్లు, క్రిమినల్ కేసుల అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఎట్లా కూర్చుంటారని మనం ఆలోచించాలా వద్దా? 1200 మంది అమరవీరుల త్యాగం కేసీఆర్ కోసము, రేవంత్ రెడ్డి కోసము, ఎల్లిగాడి కోసము, అల్లిగాడి కోసమా, మనందరి కోసమా? తెలంగాణ మనది. పృథ్వీ గారి నాన్నగారు ముచ్చర్ల సత్యనారాయణ గారు తెలంగాణ ఆత్మకి, తెలంగాణ ఉద్యమానికి ప్రతీక. ఇవాళ పృథ్వన్న నేను 25 ఏళ్ల నుంచి ఎవరి కోసం కొట్లాడుతున్నాం. ఇవాళ తెలంగాణ విటలనే పేరు కట్టనే ముఖ్యమంత్రి సమాధి మీద కూడా ముఖ్యమంత్రి 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు ఉంటుంది. కానీ మా సమాధి మీద తెలంగాణ పోరాట యోజన ఉంటుంది. దానికి మించిన బిరుదు ఈ ఒక నిమిషం, ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు, ముఖ్యమంత్రి సీటు, కుర్చీ ఉంటుంది. కుర్చీలో పవర్ ఉండదు. బాల్ ఠాకరే అనేటోడు ఎంపీ కాలే, ఎమ్మెల్యే కాలే, వార్డు మెంబర్ కాలే, ఎంపీటీసీ కాలే, జెడ్పీటీసీ కాలే. కానీ బాంబేకి పోయించిందా లేదా? ఇందిరాగాంధీ లాంటి ఆమె ఇంటి ముందు 3 రోజుల అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసిందా లేదా? క్యారెక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ క్యారెక్టర్, వాడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడు ఎవరైనా కానీ ఇక్కడ కూర్చున్న 40 లక్షల మంది నిరుద్యోగుల గొంతుకగా, ఉద్యోగ తమ్ముడుగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు 17 నెలలైంది. 17 నెలలు ఉంటూ 30 అంటే దాదాపు 510 రోజులు, అంతకుముందుకు 20 రోజులు, దాదాపు 17 నెలల్లో 17 సెకండ్ల టైం కూడా నిరుద్యోగులకు ఇచ్చిండు ఆయన. ఇలా రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చోడానికి కారణం ఎవరు? నిరుద్యోగులు, విద్యార్థుల త్యాగాలతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ 17 సెకండ్లు కూడా నిరుద్యోగులకు టైం ఇవ్వలేదంటే నిరుద్యోగులను అవమానించినట్ట కాదా? ఎవరో కాంగ్రెస్ లీడర్లు ఈ మధ్య మాట్లాడుతున్నారు, జంగు సైరన్ కాదు బొంగు సైరన్ అని. అరే కొడకల్లారా, మిమ్మల్ని బట్టలు ఇప్పించి కొడతాను కూడా నా మాట్లాడితే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా మిత్రులైనా, నా బంధువులైనా సరే నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి ఇంకొక మాట మాట్లాడినా మిమ్మల్ని ఉరికించి కొట్టకపోతే చెప్పండి బిడ్డలారా. వాడు ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరైనా సరే. ఇవాళ పృథ్వన్నకి రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇవాళ గ్రూప్ 1 విషయంలో నేను పృథ్వన్న ఎందుకు కొట్లాడుతున్నాం? ఇవాళ పృథ్వన్న డైరెక్ట్ రేవంత్ రెడ్డికి ఒక మిత్రుడు కూడా ఉంది, మీ పక్షాన నిలబడి కొట్లాడుతున్నాడా లేదా? అంటే ఆయన తన 25 ఏళ్ళ స్నేహాన్ని కూడా పక్కకు పెట్టి మీకోసం నిలబడ్డా లేదా? గట్టిగా చెప్పండి కొట్టండి. నేనేమంటున్నా అంటే మాకు తెలంగాణ ప్రజలు ఇవ్వాల్సినంత గుర్తింపు ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. మాకు పదవులు అక్కర్లే. ఇంకా మేము ఎప్పుడో చచ్చిపోవాల్సిన బతుకున్నాం. ఈ బోనస్ లైఫ్ మీకోసమే, మనందరి కోసమే. మీరు అవసరమైతే ఒక కొత్త రాజకీయ వ్యవస్థ కావాలి. మీరు అనుకునేటోళ్ళు కావద్దు. మీరు పీజీలు, పిహెచ్డీలు, ఎంఏలు, ఎంపీలు చేసి అటెండర్ల పోస్టుల కోసం, గ్రూప్ 1 పోస్టుల కోసం ధర్నాలు చేస్తుంటే కొడుకులు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటున్నారా లేదా? ఇలా ఏ రాజకీయ నాయకుడికైనా సమాజంలో ఇచ్చేస్తుందా? ఎందుకు లేదంటే వాళ్ళంతా దొంగనా కొడుకులు కాబట్టి. వాళ్ళు స్లిప్పర్లకి గతి లేని వాళ్ళు చార్టర్ పేటలో తిరుగుతున్నారా లేదా? బ్యూటీ పార్లర్ నడుపుకునే వాళ్ళు బుర్జు ఖలీఫాలో బిల్డింగ్లు కొనరా లేదా? ఇలా కవిత చిలక పలుకులు మాట్లాడుతుంది కదా, నా తోటి సోదరి కవితక్క, రా ఇక్కడికి రా. నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చెయ్యి. మీ అయ్యని అడుగు, 10 సంవత్సరాలు ఎందుకు నోటిఫికేషన్ ఇయ్యలే బద్మాషని అడుగు. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా చిలక పలుకులు, అసలు దొంగ ఎవరో చెప్పాలి. కవిత ఇప్పుడైనా నిజాయితీగా మాట్లాడాలి. ఎందుకంటే దయ్యాలు, వేదాలు, రాజకీయాలు మాట్లాడుతుంది కదా. ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది బాధ్యత. కేరళ అనేది రోల్ మోడల్. కేరళలో ఏ రోజు జాబ్ నోటిఫికేషన్ ఖాళీ అయితే ఆ మంత్ లోనే, ఆ ఇయర్ లోనే నోటిఫికేషన్ ఇస్తారు. అవునా కాదా? కేరళ అనేది ఆలోచన కావాలా లేదా? ఇలా యూపీఎస్సీ స్టాండర్డ్స్ అని చెప్తున్నారు. ఈ చెత్తనా కొడుకు సిలబస్ పెట్టడం కూడా రాదు. వికీపీడియా అనేది సిలబస్ అవుతావా? ఆడు టీఎస్పీఎస్సీ చైర్మన్ వాడు ఎవడో, వాడు సోయిందా వాడికి ఏమన్నా? కాదు, 17 సెకండ్లు వాడు ఎవరైనా కావచ్చు. అంతకుముందు 2 రెడ్లు వేరు, ఇప్పుడు మా సోదరుడు ఒక ఆయన వచ్చిండు. అరే నిరుద్యోగులతో మాట్లాడకుండా ఏం పీకడానికి రా మీరు ఉన్నది? టీజీపీఎస్సీ చైర్మన్. నిరుద్యోగులు కలవకుండా మీరేమన్నా కసబులారా? మీరు జైల్లో 10 మంది పోలీసులు, 100 మంది టీజీపీఎస్కి 100 మంది పోలీసులు ఎందుకు రా భయ్? మీరేమన్నా కసబులా, తీవ్రవాదులా? మీరు జైల్లో ఉన్నట్టు దాక్కుంటున్నారు ఎదురా? రాజకీయ నాయకులు జైల్లో ఉన్నట్టు దాచుకుంటున్నారు. నిరుద్యోగుల్ని కలవకుండా నిరుద్యోగులను కోసం పెడుతున్నా. అది ఏ పార్టీ అయినా భూస్థాపితం చేయాలి. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మీకోసం కాదు సోదరులారా. నిరుద్యోగులకి 1000 రూపాయలు ఇచ్చి, లక్షల రూపాయలు ఇచ్చి మీకోసం కాదు. ప్రభుత్వాన్ని నడపడానికి ఉద్యోగులు కావాలి. 4 కోట్ల మందికి ప్రజాసేవ చేయాలంటే రేవంత్ రెడ్డి ఒక్కడే సేవ చేస్తాడా?
ఉద్యోగులు ఉండాలి కదా. ఉద్యోగులు లేకపోతే వీళ్ళు ఏం సేవ చేస్తున్నట్టు? అలా 15 నెలలు అయింది, విద్యాశాఖ మంత్రి లేడు, గత లేడు. మీకు 6 మంత్రి పదవులు ఇచ్చుకోవడం కూడా చేత కాదు. అసలు తెలంగాణకి 30 మంది మంత్రులు ఉండాలి. ఉన్న 17 మంది మంత్రులు కూడా ఫిల్ చేసుకోవడం చేత కాదు. మీకేం పరిపాలన వస్తుందిరా? మీకు అడ్మినిస్ట్రేషన్ రాదు, చదువు రాదు, మీకు ఏం తెలియదని కూడా తెలియదు. మీరు దేనికి పనికిరాని చెత్తనా కొడుకులు రాజకీయ నాయకులు అవుతున్నారు, అవునా కాదా? కాబట్టి విద్యార్థి మేలుకో, నిరుద్యోగి మేలుకో. తెలంగాణ మీ త్యాగాలతో వచ్చింది. 1200 మంది మీ అన్నదమ్ములు చచ్చిపోతూ వచ్చింది. ఏ రాజకీయ నాయకుడికి వచ్చిందా? మీరు 40 లక్షల మంది నిరుద్యోగులు 25 ఏళ్ల జీవితాన్ని కోల్పోయారు. మేము 2వ తరం, పృథ్వన్న ఫాదర్ 1వ తరం, ఇట్లా 3 తరాల నుంచి ఎన్ని తరాలు కోల్పోవాలి? తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే ధైర్యం, తెలంగాణ అంటే నిజాయితీ. ఇవన్నీ మనకు ఉన్నాయా లేదా? ఏ రాజకీయ నాయకుడి కన్నా త్యాగం ఉందా? ధైర్యం ఉందా? నిజాయితీ ఉందా? అంటే వాళ్ళు తెలంగాణ ద్రోహులు. నిరుద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తే ఏ పార్టీ నా కొడుకైనా వాడు దొంగ నా కొడుకే, వాడు తెలంగాణ ద్రోహి. వాడు రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను ఒకటే చెప్తున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు 17 మంత్స్ అయింది. నీ కష్టం కుర్చీ ఆ రోజు ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేసే రోజు నువ్వే చెప్పినావు, నిరుద్యోగుల త్యాగాలతోటే నాకు ఈ కుర్చీ వచ్చిందని చెప్పి. నువ్వు మనిషి అయితే, నువ్వు తినేది అన్నం అయితే ఇమీడియట్ గా జూన్ 2వ తారీఖు అన్ని జాబ్ నోటిఫికేషన్స్ అప్పుడు జై రేవంత్ అన్న అంటాం. అన్న అంటే రేవంత్ అన్న అని పలికినావు కదా. మరి నిరుద్యోగులు కలవకుండా ఏం పిస్తున్నారా భయ్? నువ్వు నిరుద్యోగులు కలవకుండా, నీ కుర్చీ ఇచ్చిన నిరుద్యోగులు కలవకుండా గడి పిస్తున్నావా? దావోస్ పోతావు, న్యూక్లియర్ చైన్ చూస్తావు, వాడు ముస్తాందాల పోటీలు చెప్పుకొని ఆ ఇదే తర్వాత ఇద్దాం. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా రేవంత్ అన్న నువ్వు నాకు పరిచయము. జూన్ 2వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తే నీకు పాలాభిషేకం, ఇక లేకపోతే చెప్పుడు దండం తప్ప. నిరుద్యోగులతో పెట్టుకున్న కేసీఆర్ ఏమైంది? సమామంగా పడుతున్నాడు. కవిత ఇప్పుడు మాట్లాడుతుంది కదా, చిలక పలుకులు వాటాల కోసం కొట్లాట. 40 లక్షల మంది నిరుద్యోగులకి, చనిపోయిన 369 అమరవీరులకి, ఈ 1200 మంది కుటుంబాలకి టీఆర్ఎస్ అకౌంట్ లో ఉన్న 1500 కోట్లు ఖర్చు పెట్టాలా? 1500 కోట్లు మన డబ్బులు కదా. మరి నిరుద్యోగుల కోసం ఒక 100 కోట్లు పెట్టమని కార్పొరేషన్ టీఆర్ఎస్ ని కవిత అంటుంది కదా, వాటాల కొట్లాట. ఈ వృద్ధనారి పతివ్రత మాటలు మాట్లాడొద్దు. నరమంత్రపు సిరి, నరం మీద పుండు. నరం మీద పుండు 1000 కోట్లు ఉంటే ఆగదు కదా. ఈ నరమంత్రపు సిరి వచ్చి నమ్మద్దు, ఈ దొంగ రాజకీయాలను అసలే నమ్మద్దు. అవసరమైతే పృథ్వన్న ఆధ్వర్యంలో మన కృష్ణన్న, మందకృష్ణన్న, ఆర్ కృష్ణన్న సపోర్ట్ తోటి సామాజిక తెలంగాణ కోసం మీకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మిమ్మల్ని చట్టసభలకి, వార్డు మెంబర్ల నుంచి పార్లమెంట్ వరకు పంపించే బాధ్యత. ఇది కొత్త రాజకీయ వ్యవస్థకి పునాది కావాలి. తెలంగాణ అంటే నిజాయితీ. మీకు నిజాయితీ ఉంది, మీరందరినీ నాయకులు చేసే బాధ్యత మాది. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా 30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇక చూసుకున్నాం జంగు సైరన్. పంచాయతీ ఎలక్షన్లతో ఈ రాజకీయ పార్టీలు పొందబెడదాం. విద్యార్థి మేలుకో, నిరుద్యోగి మేలుకో. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకి, జోహార్ తెలంగాణ మన వీరులకి. ఖబర్దార్ నిరుద్యోగ వ్యతిరేక రాదా, ఖబర్దార్ నిరుద్యోగ వ్యతిరేక రాదా. కృష్ణానా, నువ్వు ముందు నడిపి ఆ రాజ్యసభలో ఏముందే, నా గుండెల్లో ఉంటావు 4 కోట్ల మందిలో. మీ ఆధ్వర్యంలో చూసుకున్నాం సామాజిక తెలంగాణ ఎక్కడ రాదో, నిరుద్యోగులు అందరినీ వార్డు మెంబర్ని ఎంపీలు చేద్దాం. కాబట్టి కృష్ణన్న పోరాట పడిన మందకృష్ణన్న సమాజంలో నీతి నిజాయితీలు అందరూ మనతో ఉన్నారు. పృథ్వన్న మనందరికీ అండగా ఉంటాడు. రేవంత్ రెడ్డి బుల్లెట్ దింపితే ఫస్ట్ మా ఇద్దరికి దింపమని చెప్పండి. మీకు దమ్ముంటే పృథ్వన్న నేను ఉంటాం. అరే మీరు లాఠీ చార్జ్ చేస్తారా, బుల్లెట్ దింపుతారా, సవాల్లో చూసుకుందాం. నిరుద్యోగం తరపున త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చచ్చిపోతే మీ గుండెల్లో ఉంటాం. ఏం బతుకుతాం, ఎవడైనా వస్తాడు, పుట్టినోడు ఎవరైనా వస్తాడు. మన ఈ రోజు ఈ మహాధరణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆనాడు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మీ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చారు కదా. ఆనాడు రాహుల్ గాంధీని చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చారు. దాంతో పాటు ప్రియాంక గాంధీ గారిని యూత్ డిక్లరేషన్ అనేటువంటిది విడుదల చేయించారు. అందులో నిరుద్యోగ వృత్తి అనేటువంటిది విషయం ఉంది. ఈ 2 లక్షల జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. ఛాయ్ దాగి వెళ్ళినటువంటి రాహుల్ गांधी आप रंगबाज हो, प्रियंका गांधी आप जो यूथ डिक्लेरेशन दिया था आप भी रंगबाज हो. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచ్చరి వెళ్ళని తెలియజేస్తా ఉన్నా. గంటకో మాట, రోజుకో మాట. మాకు ఇచ్చింది 11,000 మాత్రమే. మీరు ఒక్క ఉద్యోగం ఎక్కిచ్చినా చర్చలకు వస్తామంటారు కదా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మీ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరు రండి, అశోక్ నగర్ లో రావచ్చు, చిక్కడపల్లిలో లైబ్రరీ దగ్గర రావచ్చు, లేదంటే ధర్నా చౌక్ లోనే రండి. మేము తెలుసుకుంటాం మీరు తప్ప మేము తప్ప అనేటువంటిది. మేము తప్పుంటే అందరినీ ఉరి తీయండి, మీరు తప్పుంటే ముక్కు నేలకు రాసి వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నా. మీరు ఈ సవాల్ని స్వీకరించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు. లేని పక్షంలో మీరు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ని జాబ్ క్యాలెండర్ ప్రకారంగా విడుదల చేయకపోతే
కుల సంఘ నాయకులు కావచ్చు, ఈ యొక్క సామాజిక నాయకులు కావచ్చు, మీ అందరి సపోర్ట్ తో మరో తెలంగాణ ఉద్యమాన్ని ఖచ్చితంగా రేకెత్తిస్తాం. మీ ఇంటిని కూలగొడతాం, మీ యొక్క క్రాంతి భవన్ని కూడా కూల్చేస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నా. ఇంతతో పెద్దలు మన వీరులకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చాలా సార్లు పర్మిషన్ లేని మీటింగ్లలో కూడా మాట్లాడిండు. మన పర్మిషన్ తీసుకున్నాం, ఒక అర్ధగంట అటు ఇటు అవుతుంది, ఏం కాదు, అంతే కదా. బాధలు చెప్పుకునేందుకు వచ్చినాం, ఒక అర్ధగంట అటు ఇటు అవుతుంది. ఈ మీటింగ్ పెట్టే క్రమంలో మోతీలాల్ మేము మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం ఏంటంటే, నాయకుల కన్నా ఎక్కువ, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ నిజంగా నిరుద్యోగులు ఆస్పిరెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళతోనే మేజర్గా మాట్లాడాలి, వాళ్ళ సంబంధించిన సబ్జెక్టే జనం లోపలికి పోవాలి. ఇంకా ఇప్పుడు నిన్న మొన్న ఏమైపోయిందంటే, ఏ రాజకీయ ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, ఇదంతా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పని ఒకటి బటగాల్సి మీద వారేసే పని చేస్తా ఉన్నారు, చేస్తారు కదా. ఎవరు ఏం పెట్టినా కానీ వాళ్ళకి పైసలు ఇచ్చి వచ్చారు, మీరంతా పైసలు ఇచ్చి వచ్చారు రైట్కి లేదు కదా. ఎవరు ఒక్కడు కూడా రాలే కదా. అవన్నీ వెనకెళ్ళి వేరే వాళ్ళు నడుస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి ఏం లేదు, ఉట్టిగానే రేపు పొద్దుగాల సాయంత్రమే ఇచ్చి పడేస్తారు స్టేట్మెంట్. వాళ్ళంతా వేరే వాళ్ళు నడిస్తే వచ్చినారు వాళ్ళని చెప్పాలి, చెప్తున్నారు కదా. ఎవరు ఒకరిద్దరు కలిపి కోట్ల లేస్తే నోటికాడు బుక్క తిన్నారు జనార్దన్ చెప్పిండే, దాన్ని రిపీట్ చేయదలుచుకోలే. కానీ ఏది కూడా మాట అంటే మాట కాదు, మాయల ఫకీరు మాట, ఆడి తప్పిన మాట, అటు కాదు ఇటు కాదు అని చెప్పినాం ఆంధ్రోళ్ళ గురించి. ఏంటిది? మాట అంటే మాట కాదు, మాయల ఫకీరు మాట, ఆడి తప్పిన మాట, అటు కాదు ఇటు కాదు. అటు ఆడి తప్పటం ఏమంటారు ఏదో మరి నాకు తెలియదు, ఇక మీరే చెప్పాలి దాని సంగతి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నది, నేను బాధతో అంటున్నా, నేను వ్యక్తిగతం కాదు కానీ నేను పబ్లిక్ ఫీల్డ్ ఉన్న వాడికి చెప్పాల్సిందే. అయ్యా నువ్వే నీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడికి వచ్చి ఉస్మానియా బిస్కెట్ తిన్నాడు, నీలోఫర్ ఛాయ్ తాగిండు, ఫ్రైడ్ రైస్ బిర్యానీ తిన్నాడు, బోత్ అచ్చాయ్ అన్నాడు, బావర్చి కూడా తిన్నాడట, బావర్చి కూడా తిన్నాడు. మనకు కూడా అనిపించింది, మన దగ్గరికి ఇడికే వచ్చింది కదా, మనకు అనిపించింది అప్ప ఇవన్నీ తిన్నాడు కదా, మనకు కూడా తీయని మాటలు చెప్పుకుంటున్నాడు, మనకు కూడా నౌకరు వచ్చాక మా ఊళ్ళు బస్సులు పట్టుకొని ఒకటే ఇడికెళ్ళి అలా జనార్దన్ వాయ్ విఠల్ వాయ్ అందరం పోయినాం. ఊళ్ళలో పోయి కడుపు పట్టుకున్నాం, కాలు పట్టుకున్నాం, గదవ పట్టుకున్నాం, అందరు పట్టుకొని ఎట్లా చేసి ఈ గత ముక్కుని మాత్రం దించాల భయపడి మన నాగం పట్టించింది. ఆడి తప్పిండు, అటుగాడు ఇటుగాడు అని అనుకొని ఆయన ఇంటి దారి పట్టించిన, వీళ్ళు వచ్చినాక ఏమైనా చేస్తాడేమో అని. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు అన్ని డిమాండ్స్ అన్ని చెప్పిర్రు, అన్ని నినాదాలు కూడా ఇచ్చిన వాటికే వాళ్ళకి పోదలుచుకోలే. మా తమ్ముడు ఇంతకుముందు మాట్లాడుకుంటూ చెప్పిండు 50,000 ఉద్యోగాలు ఇస్తే చాలని, అవసరం అట్లా కాదు, నువ్వు ఏం చెప్పినావో చేయాలని చెప్పాలి. నేనైతే అంటున్నా, కరెక్టా కదా. నువ్వు 2 లక్షలు ఉన్నాయా సంవత్సరానికి, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా, ఉన్నాయా అని అడిగితే కూడా తీసి మార్క్ అని లెక్క నేను నల్లమాదల పులి బీటానని చెప్పని మీతో తిప్పి మాట్లాడింది కదా. మరి ఏమైందా అని సంగతి ముఖ్యమంత్రి, మీరు 2 లక్షల ఉద్యోగాలు లేదని అడగాలి, మాకు 50 ఇస్తే చాలని కాదు. అది కొత్త దూపం వద్దు మనకు. నువ్వు ఏం పెట్టినావో అది కావాలి, ఏం జాబ్ క్యాలెండర్ ఏం పెట్టినావో అది కావాలి. నిన్న మొన్న చెప్తున్నాడు ఉపన్యాసం మైక్ బట్టి దంచాడు, ఏంది 1,60,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినా అని చెప్పేసిండు ఆయన. ఇదేమో నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? అబద్ధం కదా. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు కదా, ఇస్తా అని చెప్పిండు కదా, మరి ఆడి తప్పిలో ఏమనాలి? అటు కాదు ఇటు కాదు, ఈయన ముచ్చట్లు, ముఖ్యమంత్రి ముచ్చట్లు అట్లనే ఉండాలి. మరి జనార్దన్ మంచి ఆవేశంగా చెప్పిండు, నువ్వు తీసుకుంటావా ఊరికి నేను తీసుకుంటానే. ఆయన గట్టికిన వాడి పోలీసులు చుట్టుపక్కల లేకుంటే తటపర పట్టుకొని స్టేట్ బయటకు పోతాడు, మహిళ కూలి పని చేసుకుంటారు, వాళ్ళు బస్సు జరిగిపోతే ఈయన ప్రాణం బాయితో ఉడకాలి. ఇక ముఖ్యమంత్రి ఉంటాడా? అయినా ఉంటాడా? పోలీసులు దగ్గర లేకపోతే ఓ అన్న బస్సులు గీస్తున్నా చెప్పక ఇప్పుడే బస్సులు జరగబెట్టుడు ఇవన్నీ కాదు, మన పంతా కాదు అది. ఇప్పటికే వాళ్ళు చూస్తున్నారు. ఈ పర్మిషన్ ఇచ్చినందుకు నానా అడిగోత రాత్రి దాదాపు 10:30-11 గంటల వరకు గోట ఉంచుకున్నారు. మనకు ఆ భాష అవసరం లేదు, మనం బస్సులు తలగబెట్టేది లేదు, ఎవరిని కొట్టేది లేదు. మనకున్నటువంటి అది మన ఆస్తి, మళ్ళా మనకున్నటువంటి ఆయుధము ఓటు ఆయుధం. ఆ ఓటు ఆయుధంని చైతన్యవంతులు చేసుకోవాలి, మన జనాలను మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి పక్కా చెప్పేది ఏంటంటే, అన్ని మనం వాళ్ళ చేతికిచ్చి లాస్ట్కు మన చేతులలో ఉండాల్సినటువంటి ఆయుధాలు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు, 5,000 రూపాయలకు అమ్ముడుపోయిన వాళ్ళేదా మొన్న పోయినరా? 5,000 రూపాయలకు. మరి పైసలు ఇచ్చిన వాళ్ళు పైసలు గలపెట్ట చదువుకుంటే కూర్చుంటారా? లేదా నీ నా గురించి ధర్నా చౌక్ వచ్చి ధర్నాలో మాట్లాడాలనుకుంటారా? పైసల గురించే చూసుకుంటారు కదా. ఎవరేం చేసినా గదే పని చేస్తారు. గ్రాడ్యుయేట్స్ కూడా అమ్ముడు పోయి పైసలకు అమ్ముడు పోతారు కాబట్టినే మనకి అది దుస్థితి ఉన్నదని చెప్పని నేను అనుకుంటున్నా. బిడ్డలు చెప్పిన దానికి ఒకటి క్లియర్గా నేను కూడా ఏం చెప్తున్నా అంటే, మేము ఆల్రెడీ నినాదం స్టార్ట్ చేసినాం.
ఎక్కడెక్కడైతే గ్రామాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వల్ల సర్పంచులు కావాలి, సర్పంచుల బిల్లు కూడా ఇస్తలేరు వాళ్ళు. మీరు ఇవన్నీ ఎందుకు మీ ఉద్యోగాల గురించి చెప్తున్నారు కదా. ఈయన ముఖ్యమంత్రి కాకముందు చెప్పిండు అమరుల కుటుంబాలు, అమరులు చనిపోయిన ఎంతమంది, ఎంత అంతే కదా. ఆయన కూడా గదే లెక్క చెప్పిండు, పోయిన ఆయన కూడా అసెంబ్లీలో గదే చెప్పిండు. కేసీఆర్ అంటే ఆయన కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. మస్తు మాటలు మాట్లాడారు, మనం కూడా మంచిగా వింటాం. 4-5 పేర్లు చెప్తాడు, ఢిల్లీలో వచ్చిపోయిన యాదవ్ గురించి చెప్తాడు, కానిస్టేబుల్ కిష్టయ్య గురించి చెప్తాడు, ట్రైన్ కట్టపోయిన సుమన్ గురించి చెప్తాడు. చెప్పగానే మనకు అనిపిస్తుంది అబ్బా నిజంగానే మన మనసులో మాట ఏం చెప్పాడు పోయి మన మానవుడు ఆయన నమ్మితే వచ్చినాక ఈయన నమ్మే లెక్కేంద్ర ఆయన లెక్క తీరిన 1200 మంది ఎక్కడ పోయారంటే 100 రోజుల లోపట నేను వచ్చినాక 100 రోజుల లోపల అందరి తీస్తా, లెక్కలు తీసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇంటికో ఉద్యోగం ఆయన చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు ఈయన చెప్పిండు, ఆయన ఇయ్యలే, ఇగో ఈయన ఇయ్యలే, ఇద్దరు ఇయ్యలే. ఇద్దరు ఆడి తప్పిన వాళ్ళు ఏంటిది, జర గట్టిగా నిలబడి వాళ్ళు ఆడి తప్పిన మాట 610 జీవో ఆగమాగం చేసిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తమాట చేసిండ్రు, అంతే కదా. గిరిగిలాని కమిషన్ ను గిర్ర తిప్పిండ్రు, ములికి నిబంధనను మూలకేసి నూకిండ్రు, అల్క ఉండమని చెప్పి అన్నిట్లా ముంచిండ్రు. తెలంగాణ తల్లి బిడ్డలం తెగిస్తే ఊరుకుంటామా, జైగొట్టు తెలంగాణ జెండెత్తు తెలంగాణ, ఇది పోడు తెలంగాణ పోరాట తెలంగాణ అని నిలదీస్తారు తప్ప ఈ అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నటువంటి సిగ్గుతోనే అవమానపడకుండా చెప్తున్నా, గాడిదలున్నామా వీళ్ళని ఏమన్నా నాకు అర్థమైతలేదు. కానీ ఆడ తీసుకో మనమే ఓట్లేసి ఆడ కూర్చోబెట్టినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నేను అనుకున్న ఆత్మహత్యలు జరిగాయిగా, ఆత్మహత్యలు బంద్ అవుతాయి, పోలీసు లాఠీలు ఈ విద్యార్థి యువకుల మీద తలగాయని అనుకుంటే అశోక్ నగర్ సాక్షిగా పోలీసు లాఠీ దెబ్బలు పడుతున్నాయి, అశోక్ నగర్ సాక్షిగా ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. అక్కడ కూర్చున్నటువంటి నేను ఆ పేరు తీసుకోదలుచుకోలేదు, ఒకటే ఉదాహరణ నేను చెప్పినా మళ్ళా కూడా చెప్పదలుచుకునేదంటే, ఒక నిరుద్యోగ చెల్లె ఆడ ధర్నాలో కూర్చున్న తెల్లందాకా కూర్చున్నారు, తెల్లందాకా మొత్తం జనార్దన్ ఉన్నాయా, తెల్లందాకా కూర్చున్నాడు. ఆ ఫోటోలు కూడా అన్ని ఉన్నాయి, మీరు బహుశా చూసుంటారు. ఒక సంఘటన అంతేనే చెప్పదలుచుకున్న, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నవైతే దారుణమైన పరిస్థితులు ఉన్నవని. ఆమె అక్కడ తెలంగాణ నినాదాలు చేసి కూర్చున్నారు. ఒక 4-5 ఆడలు పొద్దుల వరకు ఉండే, రాత్రి లాఠీ చార్జ్ చేస్తామంటే నాకున్న సోర్స్తో చెప్పిన పోలీసులను మోహరిస్తున్నాడు. ఒక్కరి మీద కనుక దెబ్బ పడితే బిడ్డ ఇక్కడి నుంచో మొదలవుతుంది, ప్రభుత్వ పతనం మొదలవుతుంది, జాగ్రత్త అని చెప్పాలి. జనాలను మొత్తం నింపిపెట్టిన అశోక్ నగర్ లో మొత్తం తెలంగాణ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు చాలా తెలంగాణ కూర్చున్నాం కూడా, రోడ్డు మీద పక్క కూర్చున్నాం. ఎందుకంటే మా తొండలు కనబడితే కూడా వెనకకెళ్ళి కూడా లేపుతున్నది. అంత ఎవ్వరిని పెట్టగానే మీరే మాట్లాడాలి, మీరే ఉండాలి, మీడియా కూడా అంతా వాళ్ళే మాట్లాడారు. అయితే దాంట్లో కూర్చున్నామే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నది, కలెక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి అని చెప్పి అనుకున్నటువంటి చెల్లె ఈ ధర్నాలకు సంబంధించినటువంటి పైసలు ఒక 500-600 డొనేట్ చేసింది పోతుంటే. ఆ విజువల్ మీడియాలో అక్కడిక్కడ వచ్చిందని చూసి ఎంక్వైరీలకు అని చెప్పి పోలీసులు ఆ చెల్లె ఆఫీస్కి పంపించండి రేవంత్ రెడ్డి, నువ్వు ఎట్లా పోయినావు, ఎట్లా ఇచ్చినావు ధర్నాలో తెల్లదాకా ఎట్లా కూర్చున్నావు. మీరు అందరూ చూసుంటారు, ఆ విజువల్ చూసుంటారు. దండం పెట్టి వేడుకుంటున్నది, దయచేసి మీరు పోండి, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నా జాబ్ పోతుంది, నేను చదువుకోవాలి, ప్లీజ్ 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 అని మెట్లకుంటా పోతుంటా కూడా ఆ చెల్లెని పట్టుకొని గుంజే ప్రయత్నం చేస్తుంటే విజువల్ మొత్తం తెలంగాణ మొత్తం పోయింది. కొంత వాళ్ళ ఇంట్లో కూడా చూడంగానే భయపడి ఇది ఎక్కడి కథ, ఇంట్లో కూడా బెదిరించిండ్రు. ఇది నేను పోలీసుల గురించి మాట్లాడుతున్న ప్రభుత్వ వైఖరి, ఇది రేవంత్ రెడ్డి వైఖరి. పోయి ఇంట్లోకి చెప్పగానే వాళ్ళ పేరెంట్స్ వచ్చి అమ్మాయిని తీసుకొని ఇంటికాడ కూర్చోబెట్టారు. 3-4 నెలలు తన ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళలే. వీళ్ళంతా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. శృతి కావచ్చు, మన మహబూబ్ నగర్, సరే ఇంకో ప్రత్యూష వీళ్ళందరూ ఆడపిల్లలతో కొంతమందితోనే తన ఫోన్ చేసి చెప్పింది, మీరే మీ ఇంట్లో మీ పేరెంట్స్ అట్లీస్ట్ మిమ్మల్ని బయటికి తిరగడానికి అలౌ చేస్తున్నారు. ఎప్పుడైతే మా ఆఫీస్ దగ్గరకు వచ్చి పోలీసు వాళ్ళు రాగానే వాళ్ళు నౌకరు తీసేసిండ్రు, నాకు జీతం లేదు, ఇంట్లో మీద డిపెండ్ కాకుండా నేను చదువుతాను, పేద కుటుంబం, చాలా చిన్న కుటుంబం. నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే, నాకేదో ఆస్పిరేషన్స్ ఉండే నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు, పెళ్లి చేస్తా అంటారు, నాకు మానసికంగా నాకేం చేయాలి అర్థమైతలేదని చెప్పని చూసి ఒక 4-5 months అట్లనే గడిపి మానసికంగా డౌన్ అయ్యి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఈ సావు కారణం ఎవరు? శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడిస్తేళ్లలో సమాధులైనరమ్మా కూలన్నలు అనుకుంటూ చెప్పులు తిరిగితే ఇలా శవాలై ఊరేగుతున్నారమ్మా విద్యార్థులు, నిరుద్యోగులు, నడిస్తేళ్లలో సమాధులైనరమ్మా యువకులు అని చెప్పుకుంటే ఇవాళ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇదంతా మనము అజాగ్రత్తగా ఉండి ఇవాళ ఈ మీటింగ్ ఇక్కడ పెట్టేందుకు ఎన్ని అడ్డంకాలంటే నిజంగా మోదీకి ఆ టీంకు చెప్తున్నా నేను,
చాలా హార్డ్ వర్క్ చేసి వ్యక్తుల మీద ఉట్టిగానే మన్ను వచ్చే పరిస్థితి తీసుకొచ్చి పెట్టిండ్రు పాలిటీషియన్స్, రాజకీయ నాయకులు. వీళ్ళు వాళ్ళనేది ఏం కాదు, అందరూ ప్రతి ఒక్క అసెంబ్లీలో కూర్చున్నటువంటి మెజారిటీ పాలిటీషియన్స్ మొత్తము బ్రోకర్లు, జోకర్లు, లోపర్లు. ప్రతి దందాల వాటా ఉన్నది, ఇసుక దందాల వాటా. బెల్ట్ షాపులు బంద్ చేస్తామన్నారు, బెల్ట్ షాపులు ఉన్నాయి. బడులు బంద్ చేసిన బడులు తెస్తామన్నారు. ఇప్పటివరకు తెలియదు, వీళ్ళు వచ్చినప్పుడు వేల కొద్ది బడులు బంద్ అయినాయి. మీ అందరికరికే నేను అబద్ధం చెప్తే చెప్పు, ఊర్లలో గాంజాయి తాండవం ఆడుతుందా లేదా? గాంజాయి తాండవం ఆడుతుందా లేదా ఊర్లలో? గాంజాయి కూడా కనీసం గాంజాయి బంద్ చేసేందుకు కూడా నీకు పైసలు కావాలి. నాకు అర్థమైతే ముఖ్యమంత్రి, నా దగ్గర ఏం లేవు, నేను బడలేకి తిరుగుతున్నా, నన్ను దోసుకో. ఎవరు తింటాడా నాయన? నువ్వు మేకవా గొర్రె తింటందుకు? దేనికి ఎక్కడికి వస్తుంది? ఆ గొర్రెలు రావాలి నేను తింటందుకు. అంతే కదా, వాళ్ళకు పనికి వస్తలేదు. ఎందుకంటే పోయినాయనకు చెటాకు ఉండే, ఈయనకు దేడి చటాకు ఉంటుంది. గోచి అంతకన్నా గోచి ఈయన కూడా ఎక్కువ ఉండదు. మాటలు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నావు నువ్వు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ చేత కాకపోతే, నీతో కాకపోతే కాలి బిందెలు, లంచ బిందెలు ఉన్నాయనుకున్నా, కాలి బిందెలు ఉన్నాయని చెప్పని అనుకున్నావు కదా, వచ్చి రాజీనామా చేసి పక్కలో నీకు పైసలు కావాలనుకో రఘు దగ్గర రాడే పొద్దుగాల. ఎన్ని భూముల కుంభకోణాలు తీస్తున్నాడు, 1000 కోట్ల కుంభకోణాలు తీస్తున్నాడు. 1000 కోట్ల మీకు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. తెలంగాణ సమాజం మొత్తం చూడండి, దీంట్లో వస్తున్నాయి, కాలోజీ టీవీలో కూడా వస్తున్నాయి. భూమి కుంభకోణాలు ఒక్కొక్కటి 1000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు, 20,000 కోట్లు చెరువులకు మొత్తం కుంభకోణాలు చేసి చూపిస్తుంది కదా. నీకు పైసలు ఎట్లా కావాలో రా, రఘు దగ్గరకు వచ్చి కూర్చోరు. మీ మంత్రి మండలి, మీ ఫైనాన్స్ మినిస్టర్, ఇంకెవరైనా వచ్చేది పోటుగాళ్ళు అందరూ చాలా కూర్చోరు. అన్నీ ఉన్నాయి, మొత్తం లెక్కలతో సహా ఉన్నాయి. అని బొక్కల పడేస్తారా ఆయన అడుగుతున్నాడు. నువ్వు మిట్టల సంగతి ఏంది, నీ సంగతి ఏంది, జేఎస్ రంజన్ల సంగతి ఏంటి అని. అంతకుముందు ఆయన తిట్టిండు, మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గర పెట్టుకున్నాడు. ఇదంతా చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలని బోకస్ మాటలు, పక్వాస్ మాటలు, బద్మాష్ మాటలు. తెలంగాణకు పైసలు లేవని కాదు, వీళ్ళు పందికొక్కులోనే తింటున్నారు, తినమరిగింది కాబట్టి. ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు, నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు నా 420 స్కీమ్ ఇట్లా ఇచ్చేస్తానని నేను చెప్పిన మాటనా? ఎవరు చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మరి వాళ్ళు ఎందుకు నన్ను మోసుకొని తింటే కూడా పైసలు ఏం లేవని ఎందుకు మాట్లాడుతున్నాడు? పెన్షన్ల పైసలతోటి ప్రపంచ పోటీలకేమో రెడ్ కార్పెట్ వేసి వాళ్ళను, ప్రపంచ అందాల పోటీలకు రెడ్ కార్పెట్లు వేస్తున్నారు. వాళ్ళకేంది సిల్వర్ పల్లెలతో కాళ్ళు కడిగిరట. ఈ ఆడగడిగిరో మరి మన ఇళ్ళ మాకైతే తెలియదు. కానీ ఈయన ఈ పైసలు ఇవన్నీ అవి ఎన్ని కోట్లు అయితే ఏందో మనకి ఎరకలే. ఈ ఆఖరికి ఆయన అయితే ఇజ్జత్ తీసిపోయింది. అసలు తెలంగాణ ఏం చేస్తారు, ఒక్కొక్కరి చూపులు ఎట్లున్నాయన్న సంగతి ఈ చూపులు కలిపిన శుభవేళ ముచ్చట్లు కూడా చెప్పిపోయింది, ఆమె చెప్పుకుంటూ పోయింది. సరే ఆడేలా పోనీ కానీ తెలంగాణలో ఆత్మహత్యలు బంద్ చేయాలంటే మాకేం తిక్కబుట్టి మాట్లాడతలేం కదా. మాకేం తిక్కబుట్టి ఎందుకు మాట్లాడాలి? మేము ఫస్ట్ తెలంగాణను మొదలు పెట్టినప్పుడు, యూనివర్సిటీలో మొదలు పెట్టినప్పుడే చెప్పారు, వీళ్ళకి అంతేం పని లేదు, పృథ్వీరాజులకు 369 చచ్చిపోయినాక మళ్ళీ తెలంగాణ ఎక్కడరా, వీళ్ళకి బాగా స్ట్రోక్ ఉన్నది, పోలీసు వ్యాన్లలో పోవాలి, జై అనాలి, అందులో పోయి సెల్లలో పోవాలి, వాడిని పెట్టింత టిఫిన్ చేసి మళ్ళీ బయటికి రావాలి, వీళ్ళకి స్ట్రోక్ అయిందని చెప్పారు. మేము అనుకున్నాం అట్లనే అనుకోండి, బాయ్ పిచ్చోళ్ళ సంఘం అనుకోండి, తెలంగాణ పిచ్చోళ్ళ సంఘం అనుకోండి. ఆ తెలంగాణ పిచ్చోళ్ళతోనే తెలంగాణ వచ్చింది, మనందరం పిచ్చోళ్ళం కంటే చూస్తున్నాం. ఈ తెలంగాణ పిచ్చోళ్ళతోటే రేపు తెలంగాణ భవిష్యత్తు ఉంటుందని చెప్పదలుచుకున్నాను. మీకు నాయకులు చెప్పగానే ఊరుకుడు కాదు. మా హరికృష్ణబాయి కూడా చెప్తున్నా, మొన్న ఓట్లు అటు కాగానే టీఆర్ఎస్ చుట్టూ తిరిగిందని తెలిసింది. నాకు తెలియదు ఎంతో ఏందో కానీ వెళ్ళలే. అరే ఉన్నది చెప్తున్నా బయట, ఉన్నది చెప్తున్నా, తెలిసినట్లా జరా గురించి ఎవరి గురించి మాకేది లేదు. అందరు దొంగలు ఉన్నారు తెలంగాణ రాజకీయ వ్యవస్థలక. ఇప్పుడు కవిత గురించి చెప్పి మా బిడ్డలు వచ్చి రేపు పొద్దుగాలు ఉన్నది బరాబర్ ఇస్తాం ఇక్కడికి వచ్చి కూర్చోండి. కానీ ఏమంటున్నా, అది కూడా ఆయన చెప్పిన కేసీఆర్ చెప్పినట్టుగానే లంకలో పుట్టినటువంటి అన్ని ఏంటి రాక్షసులే. అది కూడా కేసీఆర్ కవిత అంటే ఆమె కూడా రాక్షసే. ఆమె కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా నాయకులు కావాలంటే ఇక్కడ కూర్చున్నారు కదా, ఇగో వీళ్ళని తయారు చేద్దాం. ఈ కవితలను, సరితలను, అనితలను మర్చిపోదాం కదా దయచేసి. వాళ్ళకి ఎవరికి హక్కు కూడా లేదు, వాళ్ళు చాలా బచ్చగాళ్ళు. తెలంగాణ అయ్యా కవిత ఎందుకు వచ్చి మాట్లాడుతున్నది, ఇంట్లో ఫోర్ ఉన్నది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. రేపు వచ్చేస్తాయి. మీరు అనగానే విటల్ పిలిచిండు, వీడ రఘు కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు, నువ్వు వచ్చిన ధర్నాకు రానగానే రేపు ఆమె ముందుకు వచ్చి ఇక్కడ కూర్చొని చేస్తుంది. మళ్ళా కుప్పకాడికి వచ్చి తనుకపోయే ప్రయత్నం చేస్తుంది. ఇది దయచేసి రానియొద్దు. తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని జాగ్రత్తగా మనం మూడో కన్నుకొని చూడాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే తెలంగాణకు భవిష్యత్తు లేదు. ఎంత దుర్మార్గులు, నిరుద్యోగులకు వృత్తిగా లైబ్రరీలు పెట్టి మేమే భూమ పెట్టి మేమే చదివిస్తామంటే కూడా నమ్మినాం, అన్ని నమ్మినాం కదా. కానీ ఇక నమ్మేది లేదు, ఏ పాలిటిషియన్ నమ్మేది లేదు. ఉద్యమాలే శరణ్యం, మనం బరాబర్ ఉద్యమాలే శరణ్యం. మనమంతా మీరంతా కలిసి కట్టుకుని నాన్ వైలెంట్ మూవ్మెంట్ తోటి ఇది కూడా చెప్తున్నాం. మళ్ళా
నాన్ వైలెంట్ మూవ్మెంట్ తోటే. వైలెన్స్ కనుక పోతే ఇక దాన్ని ముంగడ పడనీయరు. మనందరి మీద ఇప్పటికే ఏం చేయకుండానే పోలీసుల హరాస్మెంట్ తోనే ఆత్మహత్యలు జరిగి 4 ఆత్మహత్యలు చేసుకున్నారు నిరుద్యోగులు నిన్న మొన్న. ఈ గ్రూప్స్ వీళ్ళు ప్రభుత్వాలు చేసినటువంటి లంగ పనులకు దొంగ మాటలకు నలుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ అందరికీ చెప్తున్నా ఏంటంటే, నేను ప్రతిసారి చెప్తుంటా, తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్ అని. తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణకు అమరులు కాదు, సైనికులు కావాలి, నిజమైన సైనికులు కావాలి. రాజకీయ వ్యవస్థను, ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా మార్చకపోతే వీళ్ళు ఇవే కథలు పెట్టారు. 4-5 ఉద్యోగాలు ఎంత బరి తెక్కించి అబద్ధాలు మాట్లాడుతున్నారో. ఊర్లలో వాళ్ళకి సంబంధించిన రాజకీయ పార్టీలో కనుక అంబేద్కర్ విగ్రహం కాడికో, పూలే విగ్రహం కాడికో, గాంధీ విగ్రహం కాడికో, చౌక్ల కాడికి వస్తే ఊర్లలో ఒక 15-20 మంది పిల్లలు వాళ్ళను ప్రశ్నించే స్థాయి కనుక మన చైతన్యం తీసుకపోతే మన కాళ్ళ కాడికి వచ్చి మన నౌకర్లు ఇచ్చిపోతారు వాళ్ళు. ఈ పైరేవేతో కాదు. మీరు చూడండి, అందరికీ తెలుసు. ఒక ఆఖరి ముచ్చట చెప్పి నేను ముగిస్తా. గ్రూప్ 1లో ఎన్ని ఘోరాలు జరిగినా మీ అందరికి ఎరికే కదా. నాకు సర్వీస్ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు ఎట్లా వచ్చిందో నాకు అర్థమైతే లేదన్నా. నేను అబద్ధం చెప్తలేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. ఇక్కడ 800-900 మందికి ఒక పనికి కింద ముందుకి మార్కులు 1 మార్కు 2 మార్కుల తేడాతో వచ్చిన చరిత్ర ఇక్కడ ఉన్నదా? అది రేవంత్ రెడ్డికే పాసిబుల్ అయింది. అది ఒకటే కొన్ని సెంటర్లు అసలు లేదు. అది పెద్ద కథపరచు, అందరు చూసిరు కదా మీరంతా. ఇంత ఘోరమైన పరీక్ష. నేను ఒక్క ఉదాహరణ కదా ఒకటే చెప్పిన. వీళ్ళు మేనేజ్ చేసిరా, మేనేజ్ చేయలేదా, వీళ్ళు అసమర్థంగా పనిచేసిరా తెలియదు, కానీ ఇది ఘోరమా అని కాదా? అసలైన నౌకరు రావచ్చు. పుస్తకాలు రాసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో తిరిగిన వాళ్ళు, 5-6 పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా ఛాయ్ డబ్బులట ఇచ్చిన ఆయన రూపాయి ఇచ్చిందట. 10 రూపాయలు ఇస్తే చాలా మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారులే. సరే, రాజకీయాలు చేసే వాళ్ళ గురించి పక్కకు పెడితే ఎలా బతుకుదెరువు గురించి కూర్చున్నాం ఇక్కడ. మన అన్నదమ్ములు వలసెళ్ళిపోతుంటే, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుంటే, మన తల్లిదండ్రులు తిప్పల పడుకుంటా అప్పులైనా సరే చదువుకోమంటుంటే, దేనికి? ఒక చిన్న ఆశ ఉద్యోగం వస్తుందని. మన ఆశ కూడా, వాళ్ళ ఆశ అంతా మన మీద ఉన్నదో, మన ఆశ కొలువు మీద ఉన్నదో. మన ఆశలో అడియాస చేసేటువంటి దుర్మార్గులు, దొంగలు, జోకర్గాన్లు ప్రభుత్వాలలో కూర్చున్నంతసేపు మనకి తిప్పలు తప్పది. ఇవాళ ఈ 2వ తారీఖు ఇస్తారని నాకు నమ్మకం లేదు. ఒకవేళ ఇచ్చినా దాన్ని అమలు చేస్తారని నాకు నమ్మకం నాకు అసలే లేదు. ఎలక్షన్ల ముందు 2 లక్షల ఉద్యోగాలు అన్నోడు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. లాఠీలతో కొట్టిస్తున్నాడు. మళ్ళా ఎవరైనా 10 మంది కూర్చుంటే లాఠీలతో కొట్టిస్తున్నాడు కదా. వీళ్ళు మనం మాటల తూటాలతోటి ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ జనం లోపట అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, ఇది అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అని జనం లోపల మనం ఎండగట్టకపోతే, ఎట్లయితే ప్రభుత్వాన్ని కేసీఆర్ని ఎట్లయితే కూల్చినామో అదే స్పిరిట్ తోటి ఊపిరిన్నంత మటుకు ఈ దొంగలు ఎంబడబడతామని చెప్పని మనం భీష్మించుకొని కూర్చోకుంటే, మనం ఎన్ని సభలు పెట్టినా ఈ చైతన్యం గ్రామాలకు వాళ్ళకి ఇది సరిపోదు. మనకి స్ట్రెంత్ సరిపోదు. ఒక్కరోజు కావాలనుకుంటే హైదరాబాద్ ను దిగ్బంధం చేసేటువంటి తెలంగాణ మూమెంట్ ఎప్పుడైతే చేస్తామో అట్లా ఆర్గనైజ్ చేద్దాం. దానికి ఎంత 7 గంట 6 గంట పోదాం. తుపాకులు పట్టుకొని అడవిలో కూర్చొని కొట్లాడే రోజులు కాదు ఇది. అది అయిపోయింది, కథం అయిపోయింది. వాళ్ళకు కూడా నేను చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, రాండ్రి బయట జనం లోపల మస్తు సమస్యలు ఉన్నాయి. మనమే చంపుకోడైంది. ఏలు నీదే, కాళ్ళు నీదేరో, కళ్ళు నీదే, ఏలు నీదేరో అనుకుంటూ తిరిగినాం కదా. అటు చూస్తే వీళ్ళు వాళ్ళే మనోళ్ళేనే, అటు వాళ్ళే. ఇటు చూసినా ఇటు వ్యాసును వాళ్ళని చంపిండ్రు, అటు పోతే పెద్దలు కేసీఆర్ కావచ్చు, పెద్దలు అప్పారావులు కావచ్చు, ఇటువంటి చాలా మందిని చచ్చిపోయారు. ఒక అద్భుతమైన భేదస్తున్నటువంటి వాళ్ళు, ఆర్ఈసీలటువంటి వాళ్ళు కూడా, కేఎంసీలు ఆర్ఈసీలలో చదివిన వాళ్ళు, ఉస్మానియాలో చదివిన వాళ్ళు అడవులలో పోయి ఉద్యమాలు చేసుకుంటూ కూర్చున్నారు. సమస్యలు ఉన్నాయి. ఎంతటి కాలం పోయింది. బయటికి రాండి, ప్రజల లోపల రాండి, ప్రజలకు ఓటు చైతన్యం తీసుకొచ్చి ఈ సమస్యల గురించి కొట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను టాపిక్ డైవర్షన్ గురించి అని మాట్లాడతలేను. కానీ మొన్న పోయిన దాంట్లో మీ లెక్క బస్సులలో పోయిన దాంట్లో కూడా ఒక చెల్లె మొన్న ఎన్కౌంటర్ అయి చచ్చిపోయింది. అందుకే చెప్తున్నా, ఎవరు ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు. మన మాటలు సబ్జెక్ట్ ఇవ్వాలి. మీరు ఎన్ని నినాదాలు వేసారు కదా, ఈ నినాదాలు మన సెల్ ఫోన్లకెళ్ళి జనం లోపల తీసుకుపోయి పోరాటాలు చేద్దాం. పోరాటాలతోనే అయితేనే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను మొత్తం తెలంగాణ పక్షాలను చేయకపోతే మనకు, మన భావి తరాలకు ఎట్లయితే 369 మంది తర్వాత 12 మందికి తావుకు సార్థకత ఉండదో, మనం కూడా గట్లనే కృంగి కుషించి పిహెచ్డి చేసిన వాళ్ళు అమీర్పేటలో కూర్చొని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో పిహెచ్డి చేసిన వాళ్ళు అమీర్పేటలో కూర్చొని కూరగాయలు అమ్ముతున్నారు. ఆటోలు నడుపుతున్నారు, దొంగతనంగా ఇటుకలు మోస్తున్నారు, ఇసుక మోస్తున్నారు.
వడ్ల బస్తాలు మోస్తున్నారు. ఆ పనిని కించపరచలేదు, చదువుకున్న ఆ పని చేయాల్సిన అవసరం లేదని చెప్పి దీన్ని తిరగబడాలంటే ఐక్యతతో కొట్లాడదాం. మీ సంఘం కూడా జేఎస్ఎన్ పెట్టిన కదా, అందరూ ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేసి ముగిస్తున్నా. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. మీ ప్రతి డిమాండ్ కు అవుట్ రైట్ సపోర్ట్ ఉన్నది, ఉంటది. మీరు ఎంత ముందైనా మేము మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. మీరు కూడా ఎంత ముందు కాకుండా ఉండేది ఉంటే సాధించుకోగలుగుతాం. దయచేసి ఇంటెలిజెన్స్ మిత్రులందరూ కూడా మా నిరుద్యోగులతో మమేకం కండి. ఎందుకంటే మీరు కూడా ఇక్కడే కష్టపడి ఇక్కడనే చదువుకొని ఇక్కడి నుంచే ఉద్యోగాలు కొట్టినోళ్ళు, లేదా మీ వయస్సు పెద్దగా ఉంటే మీ కొడుకులో బిడ్డలో ఇక్కడనే చదువుకుంటున్న వాళ్ళే ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ధర్నాకు సంబంధించిన సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కళ్ళకు కట్టినట్టు ఎక్కడ కూడా అటు ఇటు కాకుండా సరైన రీతి లోపల సరైన విధంగా దయచేసి ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేయండి మీ వైపు నుంచి. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ నిరుద్యోగుల యొక్క బ్రతుకు చిత్రం మారట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వాలు మారుతున్నాయి, నిరుద్యోగుల బ్రతుకు చిత్రం మారట్లేదు. కానీ ప్రభుత్వాలను మార్చే శక్తి కేవలం నిరుద్యోగులకు మాత్రమే ఉన్నది. అది గతం లోపల ప్రూవ్ అయింది. మరి ప్రస్తుత ముఖ్యమంత్రి వారు అనుకుంటారేమో నాకు ఒక 5 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది, ఈ ప్రభుత్వం కూడా మారాలి, అది నిరుద్యోగుల వల్లనే మారాలి అని చెప్పేసి వారు అనుకుంటున్నారేమో. మరి అంతేనా? రైట్. నేను ఎక్కువ మాట్లాడలేదు. సబ్జెక్ట్ ఏదైతే ఇక్కడ అంశం ఏదైతే ఉందో దానికి కన్ఫర్మ్ అయ్యి ఒక 5 to 10 minutes మాట్లాడే ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వం పోయింది, ప్రస్తుత ప్రభుత్వం వచ్చింది. రావడానికన్నా ముందు ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది బస్సులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు తిరిగి వారి యొక్క వ్యూను వారి యొక్క ఆలోచన విధానాన్ని జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేసింది. అందులోపల సఫలీకృతం అయ్యారు. మరి ఎందుకు సఫలీకృతం అయ్యారు అంటే కేవలం జాబ్ క్యాలెండర్ ఇస్తారు అని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదటి సంవత్సరం లోపలనే మేము ఇస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి ఈ ప్రభుత్వానికి దన్నుగా ఉండాలి అని చెప్పేసి మీ అందరూ కూడా కష్టపడి పనిచేసింది. మరి 2 లక్షల లోపల నిన్న నీతి ఆయోగ్కు సంబంధించి పాలక మండలి సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఇక్కడ గతం లోపల మీరు చూసిరు, అంతకుముందు మా పృథ్వన్న విధులను కూడా చెప్పిరు. ఇంతకుముందు ఏం చెప్పిరు? నన్ను ఘోషినా కూడా ₹1 వెళ్ళదు అని చెప్పేసి. నిన్ను కోస్తే రూపాయి వెళ్ళకపోవచ్చు, నిన్ను కోస్తే 1000 ఎకరాల కబ్జా భూముల లిస్ట్ వెళ్తాయి. నిన్ను కోస్తే ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చినటువంటి 1000 కోట్ల ఆస్తులు బయటకు వస్తాయి. ఇదేనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాట? సరే, ఇక్కడ మాట్లాడినా మన తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తాం. న్యూఢిల్లీకి వెళ్ళి నిన్న ఏం మాట మాట్లాడడం జరిగింది అంటే ప్రైవేట్ రంగం లోపల 1,00,000 ఉద్యోగాల కల్పన తెలంగాణ రాష్ట్రం లోపల మేము చేస్తాము అని చెప్పేసి అన్నారు. ప్రభుత్వ రంగం లోపల 60,000 ఉద్యోగాలు మేము ఆల్రెడీ ఇచ్చినాము, అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని చెప్పేసి. నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అంటే లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం లోపల, ఎల్బీ స్టేడియం లోపల, అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టేడియం లోపల పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎవరో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈ మనిషి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్ర లోపల ఇచ్చినటువంటి నేపథ్యం లేదు. ఇదా ద గవర్నమెంట్ విదౌట్ గవర్నెన్స్? ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అంటే అసలు పరిపాలన లేదు, ప్రభుత్వం మాత్రమే ఉన్నట్టుగా ప్రస్తుత ప్రభుత్వం మనకు కనబడతా ఉన్నది. నీతి ఆయోగ్ పాలక మండలి లోపల అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే 2 లక్షల లోపల 1,60,000 ఉద్యోగాలు మేము ఆల్రెడీ భర్తీ చేస్తాం, ఇక మిగిలింది కేవలం 40,000 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పేసి అంటున్నాడు. మరి ఈ ప్రభుత్వం ఆల్మోస్ట్ 1.5 year వచ్చింది. ఆల్మోస్ట్ 1.5 year లోపల 60,000 ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కదా. మీరు అందరూ పేపర్ లోపల చదువుతూ ఉంటారు, చదివి బాధపడతా ఉంటారు, ఎక్కడిచ్చిండు నోటిఫికేషన్లు అని చెప్పేసి. గత ప్రభుత్వం ఎప్పుడో 5,100 నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించి ఇస్తే దానిపైన ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలు జరిగితే జిల్లాల వ్యాప్తంగా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకొక 5,700 కలిపి మొత్తం 11,000 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. గతం లోపల 503 గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి ఒక 60 కలిపి 563 ఇచ్చారు.
అదేవిధంగా హెల్త్ సెక్టార్కి సంబంధించి సుమారుగా ఒక 5,000 నోటిఫికేషన్స్ ఇస్తారు. అంటే అంత కలిపితే ఇంతకుముందు మా జనార్దన్ చెప్పినప్పటి లెక్క ప్రకారం 12,000 వేకెన్సీస్ మాత్రమే ఈ ప్రభుత్వం గత 18 నెలల లోపల నింపడం జరిగింది. అంటే 2 లక్షల వేకెన్సీస్ ఏదైతే మేనిఫెస్టో లోపల ప్రామిస్ చేయడం జరిగిందో అందులో కేవలం 12,000. అంటే ఇంకా నింపాల్సినటువంటి ఉద్యోగ ఖాళీల సంఖ్య 1,88,000. కాబట్టి 1,88,000 వేకెన్సీస్ కు సంబంధించినటువంటి క్లారిటీ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఈ జూన్ 2వ తారీఖున ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత రావాలి అని చెప్పేసి మీడియా ముఖం ద్వారా ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. మరి ఇదిలా ఉంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అకౌంట్ ద్వారా కంప్లీట్ గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ మాక్సిమం షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాని ధాటికి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఈవెన్ మొత్తం ప్రపంచానికి అధినేత ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా గతం లోపల తట్టుకోకుండా అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనమందరం చూసినటువంటి విషయం. కాబట్టి దయచేసి మీ అన్యాయం ఏదైతే మీకు జరుగుతున్నది ఏదైతే ఉందో సో దాన్ని మాక్సిమం ప్రాపగేట్ చేయండి సోషల్ మీడియా ద్వారా. అదే విధంగా మరి ఇక్కడికి ఈ రోజు కొన్ని రోజుల సమయం లోపలనే ఆల్మోస్ట్ ఒక 500-600 మంది ఇందిరా పార్క్ ముందు ఈ విధంగా ధర్నా పెట్టడం జరిగింది. మరి ఈ ధర్నాకు చాలా రకాల కారణాలు ఉన్నాయి. గతం లోపల గ్రూప్ 2 వేకెన్సీస్ పెంపు కోసం చేసినటువంటి ధర్నా కావచ్చు, గ్రూప్ 3 వేకెన్సీస్ పెంపు కోసం చేసినటువంటి ధర్నా కావచ్చు, పెంచండి వేకెన్సీస్ అని చెప్పేసి అడిగితే ఎగ్జామ్ డేట్లను పెంచినటువంటి ప్రభుత్వం ఎక్కడ పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వంగా మనం భావించవచ్చు. మరి గ్రూప్ 1 మరో రిజల్ట్ ఇచ్చారు, మీ అందరికీ తెలుసు. ఎలాంటి అవకతవకలు జరిగినవి తెలుసు. ఇదే ఇందిరా పార్క్ లోపల ఇక్కడే ధర్నా చేస్తున్నటువంటి మీ గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మేము ధర్నా చేయబోతున్నాం, మేము మీటింగ్ పెట్టుకోబోతున్నాం అని చెప్పేసి ఎప్పుడైతే సోషల్ మీడియా లోపల ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ కావడం జరిగిందో అప్పుడు పోలీసులు వచ్చి మొత్తం ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి జైలు లోపల తీసుకుపోయి కొంతమంది మిత్రులు వచ్చి ఇదే ఇందిరా పార్క్ లోపల నన్ను పిలిచి కూర్చోబెట్టి ఏదైనా ఒకటి చేయాలి, మనం ప్రతిపక్షాలను ఇన్వాల్వ్ చేయాలి, ప్రతిపక్షాలు ఏదైనా కావచ్చు. పృథ్వన్న మీకు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, ఏం చెప్తున్నానంటే కాంశీరామ్ గారు ఒక మాట చెప్పారు రాజకీయ పరంగా, మనం ఏ లక్ష్యం అయితే చేరుకోవాలో ఆ లక్ష్యం చేరుకోవడానికి గాడిదనైనా ఎక్కి మనం ప్రయాణించాలి అని చెప్పేసి మా మిత్రులు వచ్చి అడిగినప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు గతం లోపల ప్రభుత్వం దిగి ప్రస్తుత ప్రభుత్వం రావడానికి గత ప్రభుత్వం పైన జంగు సైరన్ మోగించడానికి గత ప్రతిపక్షం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయినా వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఎవరైతే ప్రతిపక్షం లోపల ఉన్నటువంటి బీజేపీ గాని ప్రతిపక్షం లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ గాని అది ఏ పార్టీ అయినా కావచ్చు తప్పనిసరిగా మనం వెళ్ళి కలుద్దాం సార్, ఇందులోపల మీ హెల్ప్ కావాలి అని చెప్పేసి నన్ను నిరుద్యోగులు వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే నేను వెళ్ళి కలుస్తాను. అంతకు మించి ఏం లేదన్నా. ఎందుకంటే మాకు తెలిసినటువంటి ఎజెండా ఒకటే, దట్ ఈస్ నిరుద్యోగ ఎజెండా మాత్రమే. నా ఎమ్మెల్సీ ఎన్నికల సమయం లోపల కూడా నేను చాలా బలంగా గట్టిగా చెప్పిన నా బలగం నిరుద్యోగులు మాత్రమే అని చెప్పేసి కేవలం వీరి కోసం మాత్రమే ఇక్కడ ఉన్నారు మన మిత్రుడు జనార్దన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పినా చెప్పకున్నా ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ బలంతో కాదు, నిరుద్యోగుల మద్దతుతో వచ్చారు. ఒక్కొక్క నిరుద్యోగి ఎన్నికల సమయంలో, ఎందుకంటే ఆర్థికంగా అన్ని కోణాల లోపల మన కేసీఆర్ బలంగా ఉన్నాడు. ఇట్లా గుప్పిట్లో పెట్టుకున్నాడు రాష్ట్రాన్ని. ఓటర్లను చిన్న తాయిదారు వదిలి అన్ని మీడియాను మేనేజ్ చేసి అనేక రకాలుగా గుప్పిట్లో పెట్టుకున్నాడు. అట్లాంటి కబంధ హస్తాల నుంచి మనం అధికారాన్ని రేవంత్ రెడ్డికి అప్పచెప్పినామంటే అది కాంగ్రెస్ బలం కాదు, కేవలం నిరుద్యోగుల యొక్క బలంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి ఇప్పుడు అవుతుంది రిపోర్టు, సాయంత్రం చూస్తావు, మా బలంతోటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కాబట్టి నిరుద్యోగుల ఆశలను వంబు చేయకుండా మీరు అంటున్నారు మేము గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయకున్న విధంగా 55,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాం. మేము మీరిచ్చిందా గత ప్రభుత్వం ఇచ్చిందా మొత్తం మీద భర్తీ చేసిన నేను దాన్ని డిస్ప్యూట్ చేయ. కానీ
ఉద్యోగాలు ఇప్పుడు ముందేమున్నాయి భర్తీ చేయడానికో అవి మేము ఇస్తాము, దాని మీద లెక్కలు పెట్టి మీరు భర్తీ చేయాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. మొదటి దశలో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్తున్నా. మనకు ఉద్యోగాలు లేవని కాదు, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆఫీసరు 3-4 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఎందుకంటే 23 జిల్లాలు వేశారు, 131 మండలాలు చేశారు, 76 మున్సిపాలిటీలు చేశారు, 31 ఆర్డీఓ ఆఫీసులు చేశారు, 25 డిఎస్పీ ఆఫీసులు చేశారు, 4585 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. చాలా ఆఫీసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసులు, చాలా ఆఫీసులు ఏర్పడ్డాయి. కానీ వీటికి పోస్టులు క్రియేట్ చేయలేదు. ఈ పోస్టులలో సర్దుబాటు చేసిండ్రు. మనం ఈ పాయింట్ చాలా సార్లు నేను రేట్ చేస్తున్నా, ఆఫీసర్లు కూడా ఒప్పుకుంటున్నారు. మాట్లాడినప్పుడు మన చీఫ్ సెక్రటరీ రిటైర్ అయిన తోటి రోజు బాగా గొడవ చేశారు. మన వస్తే నేను వెళ్ళాను, అడిగాను, పోస్టులు లేవంటున్నారు. మరి 23 జిల్లాలో 40 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 40 డిపార్ట్మెంట్లలో జిల్లా గెలిచేడ్ ఆఫీసర్లు, దాని డిప్యూటీ ఆఫీసర్లు, చాలా గెలిచేడ్ ఆఫీసర్లు ఉంటాయి. మరి ఇవన్నీ భర్తీ చేశారా అని నేను అడిగాను. పోస్టులు క్రియేట్ చేయలేదని ఆమె చెప్పారు. పోస్టులు క్రియేట్ చేయాలంటే క్యాబినెట్ డిసిషన్ తీసుకోవాలి. జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు పోస్టులు ఎందుకు క్రియేట్ చేయలేదు, ఇది చాలా కీలకమైన అంశం. మీరు అందరూ ఏడవైనా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ రీచ్ కావాలి. కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2లో మీరు 2000 అన్నారు. కానీ లెక్కలేస్తే గత 10 ఏళ్ల నుంచి ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్ ఇచ్చారు, ఎంతమందికి కొత్త పోస్టులు క్రియేట్ చేశారు ఎన్ని డిపార్ట్మెంట్ వల్ల, ఇవన్నీ లెక్కలు వేసేటప్పుడు గ్రూప్ 1కు 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట, గ్రూప్ 2కు 30 నుంచి 40% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట వాళ్ళు తగ్గించారు. 40 ఉంటే 30కి తగ్గించారు. వీటి మీద కూడా మనం పోరాటం చేయవలసి ఉంది. ఇది ఒకవైపు. ఈ పోస్టులు క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ చేస్తున్నా వేదిక ద్వారా, మీరు దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. మీకు నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతమైన పాలన అందివ్వాలంటే ఒక జిల్లా ఆఫీసర్ ఒకడే ఉండాలి. 2 ఇన్ఛార్జీలు, 3 ఇన్ఛార్జీలు, పోలీస్ స్టేషన్లకు కూడా 3 పోలీస్ స్టేషన్లకు ఒకరు, డిఎస్పీ ఆఫీసరు, అడిషనల్ ఎస్పీలు, ఇట్లా చాలా పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ ఒక పోస్టుకు ఒకే ఆఫీసర్ ఆ ప్రతిపాదికన మీరు భర్తీ చేస్తే 2 లక్షల ఉద్యోగాలు కన్ను మూసుకొని వస్తాయి. వీళ్ళందరూ నిరుద్యోగులు ఎవరు కూడా ఇప్పుడు గట్టిగా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ జాబులు వస్తాయి. మీరు అందరు చెప్పారు లైబ్రరీ పోస్టులు, అదేవిధంగా టీచర్ పోస్టులు మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఇంకా 30,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో 10 నుంచి 12,000 ఉన్నాయి. గురుకులాల్లో 7 నుంచి 8,000 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 7 స్కూళ్ళలో 5,900 పోస్టులు నేను అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అడిగాను. అదేవిధంగా మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో చాలా పోస్టులు 2,000, 1,500 పోస్టులు ఉన్నాయి. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న టీచర్ పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలి. ఎందుకంటే సెలెక్ట్ అయిన వాడు 4 పోస్టులు ఒకటేసారి అవుతాడు, ఒకటే సెలెక్ట్ చేస్తాడు, మిగతా ల్యాబ్స్ అవుతాయి. కాబట్టి పోస్టులు అన్నిటికీ ఒకటే యూనిట్గా కేంద్రంగా పెట్టుకొని భర్తీ చేయాలని మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సరిదిద్దాలని ఎన్నిసార్లు మన నాయకులందరూ వస్తే చీఫ్ సెక్రటరీ దగ్గర, జిఏడి దగ్గర, మంత్రుల దగ్గర, డిప్యూటీ సీఎం దగ్గర చర్చలు జరిపాం. ఇవన్నీ సరిదిద్దండి. మేము మళ్ళీ నోటిఫికేషన్ వేస్తాం అంటే మళ్ళా నోటిఫికేషన్ వేస్తే మా వాళ్ళు చదువుతూ ముసలోళ్ళు అయిపోతారు. పెళ్లిళ్ళు కాక ఇప్పటికే 30 ఏళ్ళు గడ్డాలు ఎంచుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టి మా యూత్ యొక్క శక్తి సామర్థ్యం ప్రభుత్వ యంత్రాంగంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. అనేక కమిటీలు సిఫార్సు చేస్తాయి. ప్రభుత్వ యంత్రాంగంలో యూత్ను, యువ రక్తాన్ని నింపితే సమర్థవంతమైన పాలన, నిజాయితీ పాలన అందుతుందని చెప్పి అనేక సిఫార్సులు. అందుకే ఐఏఎస్లో, ఐపీఎస్లో, సివిల్స్లో యూత్ వస్తే ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో తెలుసు. ఈరోజు రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల 150 ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, దాదాపు 120 ఐపీఎస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదే గ్రూప్ 1, గ్రూప్ 2 నింపితే వాళ్ళందరూ ప్రమోషన్ వచ్చి ఆ పోస్టులకు రీచ్ అయ్యేవాళ్ళు. ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ ఉన్నతాధికారులకు కానీ లేదు. కాబట్టి ముఖ్యమంత్రికి మేము చెప్పిన మాటలు విని తప్పనిసరిగా 23 జిల్లాల
40 డిపార్ట్మెంట్ల 131 మండలాల మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ స్టేషన్లు, గ్రామ పంచాయతీలు అన్నిట్లో కలిపితే 2 లక్షల ఉద్యోగాలు, టీచర్ పోస్టులు, గ్రంథాలయ పోస్టులు, సర్వేయర్ పోస్టులు, ఇంకా చాలా పోస్టులు, ఇంజనీరింగ్ పోస్టులు, చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో దాదాపు 6,000 నుంచి 8,000, 10,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏది లైన్మెన్ నుంచి ఏఈల నుంచి డీల దాకా చాలా పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇన్ఛార్జీలతోటి పాలన నడుపుతున్నావు. మంత్రులను నడిపినట్టు అధికారులు లేకుండా పాలన మంత్రివర్గంలో ఏదైనా మంత్రి పదవులు ఖాళీ ఉన్నా నడుపుతున్నారు మీరు. ఇది అట్లా కాదు. ఒకటి ఎమ్మెల్యే పోస్టు ఖాళీ అవుతుంది. ప్రభుత్వ విధానంలో మార్పు తీసుకురావడాన్ని నేను పార్లమెంట్లో కూడా కొట్లాడినా. ఒక ఎంపీ చనిపోయినా, రిజైన్ చేసినా 3 నెలల నుంచి 6 నెలల లోపల భర్తీ చేస్తారు. ఒక ఉద్యోగి స్థానం ఖాళీ ఏర్పడితే ఎన్ని నెలలు భర్తీ చేయాలి అనేటటువంటిది ప్రభుత్వము రాజ్యాంగ నిబంధన పెట్టాలి, రాజ్యాంగంలోనే పెట్టాలని కొట్లాడుతున్నారు. మనమందరం కూడా ఒక్కొక్క ఆఫీసర్ పోస్టు ఏళ్ల తరబడి ఇన్ఛార్జీలతో నడుపుతున్నారు తప్ప భర్తీ చేయడానికి వీల్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీద మీకు అవగాహన ఉంటేనే మీరు అందరు మోటివేట్ అయ్యి ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. మన వాళ్ళందరూ పెద్దలు వివిధ కోణాల్లో మీ అందరికీ చాలా విషయాలు చెప్పి ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమని పెంచారు. మీ నాయకత్వం అనేది కొద్దిగా మందిగా ఉండదు. మేమంతా నాయకుడిగా ఊడిపడలేదు. కొట్లాడి ఉద్యమాలు చేసి సోదరులు చెప్పినట్టు మన ఉద్యమాన్ని పీస్ఫుల్గా నడపాలి. ఏదో గతంలో మేము హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్ ఇవ్వాలని అసెంబ్లీ మీద దాడి చేసినామంటే ఆ రోజులు అప్పుడు ఉండే చెన్నారెడ్డి పీరియడ్ల. ఇప్పటి పరిస్థితి లోపల మీరందరూ పీస్ఫుల్గా మన సమర్థులైన నాయకులు, మోతిలాల్ నాయకులు, ఇంకా చాలా మంది నీల వెంకటేష్ రాలేదు, వాళ్ళందరూ కూడా ఓ టీం తయారు చేసి మన ఉద్యమాన్ని నోటిఫికేషన్ లేచే వరకు ఉద్యమాన్ని గట్టిగా నడిపిద్దాం. మీరందరూ కూడా నేను పోరాడితేనే నాకు వస్తుంది ఉద్యోగం, ఉద్యమించు ఉద్యోగం సాధించు అనే నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఒకసారి 2 సార్లు కాదు, నేను దాదాపు 30-40 ఏళ్ల నుంచి మీ గురించే కొట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వు ఆర్డీఓ ఆఫీస్కో లేదా డిఎస్ ఆఫీస్కో వాళ్ళని అడుగు, మీకు ఉద్యోగం వచ్చినప్పుడు కృష్ణన్న పాత్ర ఏంటిదని. అన్న కొట్లాడితేనే మీకు జాబ్ వచ్చింది అంటారు వాళ్ళందరూ. ఇప్పుడు మీ దగ్గర అడిషనల్ కలెక్టర్లు తెలంగాణలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పోయి అడుగుంటారు. వాళ్ళు గ్రూప్ 2లో వచ్చిండ్రు. 93, 94లో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాం. ఆర్డీఓలను కూడా మీరు అడగండి. అట్లా మీరు ఉద్యమాలు చేస్తేనే అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2లో వాళ్ళు మంచి ఆఫీసర్లు అయినరు. పోరాడితే నాయకత్వ లక్షణాలు వచ్చినాయి వాళ్ళందరి లోపల. పోరాట పటిమ వచ్చింది, ప్రశ్నించే తత్వం వచ్చింది. కాబట్టి మీరు అందరూ నేను పోరాడితేనా ఫోటో పడుతుందేమో, నేను రాకుంటే జాబ్ వస్తే నేను ప్రిపేర్ పోరాడుతూ సాధించాలి. మీరు అందరూ అనుకుంటవచ్చు చాలా మంది కృష్ణాన్ని ఎప్పుడు ఉద్యమాలు చేస్తాడు, చదువులో ఏమున్నాడో లేదో అని. డిగ్రీలు నా అన్ని యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఎంపీ, ఎంఏ, ఎంపీలు అన్ని కూడా మీరు అందరు నా బ్యాచ్లో అడగండి. చదువుతూ పోరాడుకుంటూ చదివితే ఎక్కువ సబ్జెక్టు గ్రాస్ప్ అవుతుంది. చదివేటప్పుడు పుస్తకాలలో బట్టి పడితే రాదు. మీరు అందరు డిస్కస్ చేయాలి, ఒకరికొకరు డిస్కస్ చేయాలి. వారిని తిట్టుకుంటూ ఊసుడు కాకపోతే అందరు డిస్కస్ చేయాలి. సబ్జెక్ట్ ఎవరు ఇంటెలిజెంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోవాలి. ఇంటెలిజెన్స్, రీజనింగ్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్నిటికి సంబంధించిన సబ్జెక్టుల మీద, సోషల్ సబ్జెక్టుల మీద, అప్డేట్ సైంటిఫిక్ సైన్స్ మీద, అన్నిటి మీద, టెక్నాలజీ మీద మీరు అన్ని కూడా డిస్కస్ చేస్తుంటే సబ్జెక్టు మెమరీలో పెట్టుకోవడం కాదు, సబ్జెక్టును డైజెస్ట్ చేసుకోవాలి. డైజెస్ట్ చేస్తే మీకు అందరికీ అన్ని ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నేను 1975లో డిగ్రీ అయిపోయింది. 76 లోపలే 3 బ్యాంకులలో జాబ్ వచ్చింది నాకు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంక్. 77లో గ్రూప్ 2లో జాబ్ వచ్చింది డిప్యూటీ తహసీల్దార్. ఆ తర్వాత వరుస జాబ్లు వచ్చినాయి. కానీ జాబ్ చేయకుండా లీడర్షిప్ చేయాలి, పేద పిల్లలు చదువుకోవాలి, హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి. పేద కులాల పిల్లలు ఎప్పుడైతే చదువుతారో సమాజం లోపల మార్పు వస్తుందని పోరాటం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రకులాల్లోని పేదలకు కూడా ఫ్రీగా చదువుకునే అవకాశం రావాలని పోరాడితే
ఈరోజు దేశంలో ఎక్కడ లేని ఆ సదుపాయాలు, హాస్టళ్ళు, గురుకులాలు ఇవన్నీ ప్రేమతో ఎవరు పెట్టలేదు, కొట్లాడితేనే వచ్చినాయి. ఇవన్నీ గురుకులాలు కొట్లాడితే వచ్చినాయి, హాస్టల్ కొట్లాడితే వచ్చినాయి, ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు. బీసీలు, దళితులు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ స్కీములు లేవు. పక్కన తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ లోపల చాలా రోజుల నుంచి 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి బీసీలు, దళితులు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎజెండా లేక, దీని మీద అవగాహన లేక సమాజంలో మార్పు గురించి చూడలేదు. ఎంతసేపు అధికారం కోసం చూసారు. ఇక్కడ మనకు అధికారం వద్దని కాదు, అధికారం కావాలి, సమాజంలో మార్పు ప్రజల లోపల ఉద్యమము ప్రజల కోసం అని పోరాడినాం. ఇప్పుడు అధికారం కోసం, అధికారం వస్తే ఇంకా ఎక్కువ చేయవచ్చని ఈ మార్పు కోసం ఈరోజు పోరాడుతున్నాము. సమాజంలో మార్పు మన మిత్రులు చెప్పినట్టు ఓటు ద్వారానే మార్పు వస్తుంది. కాబట్టి మీ చైతన్యం, మీ పోరాటం, ఇది పోరాడుతూ అస్సాం ఎట్లయింది, యూత్ అంతా తిరగబడితే అస్సాం గణపరిషత్ పెట్టి యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేల, యూనివర్సిటీ హాస్టల్ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్లకు వెళ్ళారు. మీరందరూ అనుకుంటారు మొన్న తెలంగాణ మూమెంట్ ద్వారా ఎంతమంది మెంబర్లు ఈరోజు ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు. ఒట్టిగా మెంబర్ తిరిగి మీ ఇస్తరాకులలో తిని, మీ ప్లేట్లలో తిన్న కూడా మంత్రులు అయ్యారు. ఆ విధంగా మీరు కూడా రేపు భవిష్యత్తులో పోరాడితే పెద్ద నాయకులు అవుతారు. రాజ్యాన్ని, యువజన రాజ్యాన్ని నెలకొల్పేటటువంటి సమయం భాషణం అవుతుంది. మీకు అందరికీ చైతన్యం చేసేందుకు, మీకు అండగా ఉండేటందుకు ఇట్టర్ ఉన్నాడు, పృథ్వీరాజ్ ఉన్నాడు, హరికృష్ణ ప్రసాద్ ఉన్నాడు, రవి ఉన్నాడు, మేమందరం ఉన్నాం. మీరు మంచిగా ఎప్పుడు పిలిచినా పెద్ద ఎత్తున రావాలి. ఉద్యమం నాది, మా వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళ టైం అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? మా వాళ్ళకి జాబులు రావాలి, వాళ్ళు లైఫ్లో సెటిల్ కావాలి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఒక పోరాట పటిమని ఇవ్వాలి, స్ఫూర్తిని ఇవ్వాలని మంచి ఆశయంతో వచ్చారు. వాళ్ళ టైం అంతా మనకు స్పేర్ చేశారు. మీరు కూడా ధర్నాకు వస్తే ఎప్పుడు ఉదయం ఎండగొడుతుంది, వాన వచ్చేటట్టుంది కాదు. ఈ ఉద్యమం ద్వారా నేను నాయకత్వ లక్షణాలు ఎట్లా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా పోరాట పటిమ తెచ్చుకోవాలి, ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఈ జీవితంలో నేను ఏ విధంగా రాణించగలుగుతా, ఏ విధంగా నాయకుడిని కాగలుగుతా అనేటువంటి ఒక స్ఫూర్తిని మీరు నరాన జీవనం చేసుకుంటే జీవితంలో అన్ని రంగాల్లో కూడా మీరు లాభపడతారు. కాబట్టి మిత్రులందరికీ నేను మనవి చేస్తున్నా, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, మీరు ఎప్పుడు ఉద్యమం ఉన్నా ఒకరికొకరు చెప్పుకొని, ఇప్పుడు వద్దు 2000 మంది వచ్చినట్టున్నారు, మళ్ళా ఉద్యమం చేస్తే 4000 మంది రావాలి. అట్లా ఉద్యమం వస్తే మీరు అందరూ అంటారు ఇక్కడ వచ్చిన ఉద్యమం చేసినాం ఏమైంది అని అంటారు. ఈరోజు నోటిఫికేషన్ రాదు. దీని ప్రభావం ముఖ్యమంత్రి దగ్గరికి సాయంత్రం పోతుంది. అమ్మో నిరుద్యోగులు తిరగబడుతున్నారు. ఈరోజు సింపుల్గా అనుకుంటేనే 2000 మంది వచ్చారు. వాళ్ళలో ఒక్కొక్కరు స్పీచ్ అంతా చెప్తారు. పోలీసు వాళ్ళందరూ వాళ్ళకి చెప్తారు, సార్ ఇది బాగా పెద్ద మూమెంట్ అయ్యే అవకాశం ఉంది, మనం ఏదో ఒకటి చేయాలంటారు. అందుకే మనం చెప్పిన అన్ని కూడా నోట్ చేసుకొని ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉంది, అవన్నీ లెక్కలు తీయమని ఆఫీసర్లు గట్టిగా చెప్తారు. మేము రాజకీయ ముఖ్యమంత్రికి వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం, ఇది రాజకీయ కోణంలో చూడొద్దు, మాకు ఉద్యోగాలు కావాలనే కోణంలో చూస్తున్నాం. మేము చెప్పిన 4 మాటలు మీరు చిత్తశుద్ధితో విని ఆఫీసర్లతో మాట్లాడి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లలో. కాబట్టి వెలుగు తీసి వాటి అన్నింటిని కూడా భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. భర్తీ చేసే వరకు తప్పనిసరిగా నిరుద్యోగ చేసే ఉద్యమానికి మేము అందరం మద్దతు ఉంటాం. కాబట్టి ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించకుండా, లేదా స్వార్థ కోణంలో ఆలోచించకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా తీర్చుకోవాలి. ప్రజల అభివృద్ధి పూర్తి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు సజావుగా నడుస్తాయి. రిటైర్మెంట్ ఏజ్ని కూడా తగ్గించాలని పెంచాలని చూస్తున్నారు. పెంచొద్దని కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ తప్పనిసరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు, కొత్త పోస్టులు క్రియేట్ చేసే వరకు, టోటల్ పోస్టులు క్రియేట్ చేసే వరకు కూడా తప్పనిసరి పోరాటం చేస్తామని మీ దాంట్లో ఒక టీం ఏర్పడి ప్రతి డిపార్ట్మెంట్కి పోయి ఒక పిటిషన్ ఇవ్వాలి. ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, వాటిని ఎట్లా క్రియేట్ చేయాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా వాళ్ళంతా అడ్డదారిగా ప్రమోషన్లు ఇస్తున్నారు. ప్రమోషన్లు ఇవ్వకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను భర్తీ చేయాలి. ఎయిడెడ్ స్కూళ్ళల్లో
15-20 ఏళ్ళ నుంచి భర్తీ చేస్తలేరు. 5,900 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు కడియం చేరినప్పుడు విద్యాశాఖ మంత్రి నా దగ్గరికి వచ్చి చెవిలో చెప్పిండు, అన్నా నువ్వు ఈ క్వశ్చన్ అడుగు నేను మాట్లాడతాను, నేనే చెప్తా సమాధానం. ఒత్తిడి చేయమన్నారు, ఒత్తిడి చేశాం. కానీ అప్పుడు కేసీఆర్ టీచర్ పోస్టులు కానీ వేరే పోస్టులు కానీ భర్తీ చేయకుండా రైతుల ఖాతా రైతు భరోసా ఇస్తున్నా ఓట్లు పడతాయి, ముసలిళ్ళకు పెన్షన్ ఇస్తున్నా ఓట్లు పడతాయి, నిరుద్యోగులు ఇచ్చేటోళ్ళు కాదు తీర్చేటోళ్ళు. అంటే పోయిన ఎన్నికల్లో నిరుద్యోగుల దెబ్బతోటి ఫామ్ హౌస్లో అనుకున్నారు కేసీఆర్. కాబట్టి కేసీఆర్కి ఇప్పుడు రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం, నిరుద్యోగుల దెబ్బ తక్కువ ఉన్నది. నీ కోసం నిరుద్యోగులు కార్లు తీసుకొని స్కూటర్లు కట్టుకొని 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని నిన్ను సీఎం చేసిరు. వాళ్ళకి జాబ్లు ఇవ్వకపోతే కేసీఆర్కి పట్టినకైతే నీకు పడుతుందని హెచ్చరిస్తూ తప్పనిసరి పూర్తి స్థాయి పోస్టులు భర్తీ చేయాలని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.